ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకకర్మణి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అబాధకం సాధకం చ ద్వైతమీశ్వర నిర్మితం అపనేతుం అశక్యం చేత్ ఆస్థాం తద్విష్యతే కుతః. మోక్షం జ్ఞాన రూపంలో ఉంది. జ్ఞాన రూపంలో ఉండేటువంటి మోక్షం అద్వైతమే కానీ ద్వైతం కాదు. మరి మన అనుభవానికి అందుతూ ఉండేటువంటి ఈ ప్రపంచం, ఇందులో ద్వైతం గోచరిస్తూ ఉందే కానీ అద్వైతం తెలిసి రావడం లేదు. ద్వైతం ఉండేటప్పుడు అద్వైత జ్ఞానం ఎలా కలుగుతుంది అనేది శంక, సంశయం. ఈ సంశయాన్ని గత ప్రవచనంలో నివృత్తి చేయడం కూడా జరిగింది. ద్వైతం ఉండడం బంధం కాదు, ప్రతిబంధకం కాదు. ఈశ్వర నిర్మితమైనటువంటి జగత్తు ఒకటి, జీవ నిర్మితమైనటువంటి మానసిక జగత్తు ఒకటి. ఈశ్వర నిర్మితమైనటువంటి జగత్ అంటే ఏ ప్రపంచంలో అయితే మనం జీవిస్తూ ఉన్నామో ఇది ఈశ్వర నిర్మితమైనటువంటి జగత్. ఇందులో ద్వైతం తెలుస్తూ ఉంది. కానీ ఈ ద్వైతం అబాధకం, ఇది ప్రతిబంధకం కాదు జ్ఞానానికి. అలాగే జీవ సృష్టి, మన యొక్క మనస్సుల్లో ఏ విధమైనటువంటి ప్రపంచం గోచరిస్తూ ఉందో అది కూడా ద్వైతంగానే తెలుస్తూ ఉంది. కానీ అది బంధంగా మనకు అర్థమవుతా ఉంది. కారణం ఏంటి అన్నప్పుడు, ఈశ్వర నిర్మితమైనటువంటి ద్వైతం భేదరహితంగా ఉంది. ద్వైతం ఉంది కానీ భేదం లేదు. పరమేశ్వరుడు తయారు చేసినటువంటి ఈ సృష్టిలో ఇది ద్వైతం అనేకంగా తెలుస్తూ ఉందే కానీ భేదం లేదు. జీవ నిర్మితమైనటువంటి ద్వైతం ఏదైతే ఉందో అందులో భేదం ఉంది.
కాబట్టి ఒకవేళ ద్వైతమే కనుక బంధానికి కారణమైతే భేదాన్ని చూపేటువంటి ద్వైతమే బంధకారణం, కానీ అభేదాన్ని చూపేటువంటిది బంధకారణం అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి ఈశ్వర నిర్మితమైనటువంటి సృష్టిలో అనేక విషయాలు తెలుస్తూ ఉండినా, మట్టి పాత్రలు అనేకం ఉండినా, మట్టి ఎట్లాగైతే ఏకంగా ఉందో మట్టి పాత్రల మధ్య ద్వైతం ఉంది, కానీ మట్టి పాత్రల మధ్య భేదం లేదు. అదే కనుక ఒకటి మట్టి పాత్ర అయ్యి మరొకటి కనుక కంచు, ఇంకొకటి కనుక బంగారు, మరొకటి కనుక ఇత్తడి, ఇంకొకటి కనుక రాగి, మరొకటి కనుక వెండి ఉంటే దీనికి దానికి భేదం ఉందని. కాబట్టి ఉన్న పాత్రలన్నీ కూడా మట్టి పాత్రలే అనుకున్నప్పుడు మట్టి పాత్రల మధ్య భేదం ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి ఈశ్వర నిర్మితమైనటువంటి ఈ ద్వైత జగత్, ద్వైత ప్రపంచం ఏదైతే ఉందో ఇది అనేకంగా తెలుస్తూ ఉందే కానీ భేదంతో లేనే లేదు. ఇక జీవ నిర్మితమైనటువంటి ప్రపంచం, మన మనసులో నుంచి ఏ ప్రపంచాన్ని అయితే మనం చూస్తూ ఉన్నామో ఇక్కడ కూడా ద్వైతం తెలుస్తూ ఉంది, కానీ ఈ ద్వైతంలో భేదం గోచరిస్తూ ఉంది. కాబట్టి బంధం ఏది అని ఆలోచించినప్పుడు ఎక్కడైతే భేదం ఉందో అదే బంధం, అది ద్వైతం. ఎక్కడైతే అభేదం ఉందో, బంధం లేదో అది అభేదం, అది బంధరహితం. మనకు ఏ విధమైనటువంటి బంధాన్ని కలిగించదు. ఇది క్లియర్గా మన మనసులో పెట్టుకొని ఉండాలి. ఇదంతా కలిపి ఒక సెంటెన్స్లో చెప్పాలంటే, ఈ ప్రపంచం ఉంటే ఈ ప్రపంచాన్ని గురించి నువ్వు ఏదైతే అనుకుంటూ ఉన్నావో దాని నుండి విడిపడ్డమే మోక్షమేమో థింక్. అట్లాగే నిన్ను గురించి నువ్వు ఏ విధంగా అయితే ఊహిస్తూ ఉన్నావో దాని నుండి విడిపడిపోవడమే మోక్షమేమో ఆలోచించ. అంటే నీవు చేసేటువంటి ఆలోచనతో నీవు సృష్టించేటువంటి ప్రపంచం నుంచి కనుక నువ్వు విడుదల పొందితే ఉన్న ప్రపంచం ఉన్నట్లుగా నీకు గోచరిస్తుంది. ఉన్న ప్రపంచం నీకు ఉన్నట్లుగా గోచరిస్తే అది ఈశ్వర నిర్మితమైనటువంటి ప్రపంచం, భేదరహితమైనటువంటి ప్రపంచం. కాబట్టి నిన్ను గురించి నువ్వు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నావు, ఉదాహరణకు నీవు ఆత్మవి, నీకు కావాల్సింది మోక్షం. ఏమిటా మోక్షం? బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం ఎలాంటిది? బ్రహ్మాత్మ జ్ఞానం, అంటే ఆత్మయే బ్రహ్మ అనేటువంటి జ్ఞానం. మరి నీవే బ్రహ్మము అయినప్పుడు నిన్ను గురించి నువ్వు నేను దేహము, నేను మనస్సు, నేను మరొకటి ఆలోచిస్తూ ఉంటే ఈ విధమైనటువంటి ఆలోచనలు, ఈ విధమైనటువంటి సంకల్పాలు, మనోనిర్మితమైనటువంటి విషయాలన్నీ కూడాను బంధాన్ని కలిగించుకుంటూ పోతాయి, కానీ ముక్తికి సాధకం అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి ఈశ్వర సృష్టి, ఈశ్వర నిర్మితమైనటువంటి ద్వైత ప్రపంచం ఏదైతే ఉందో ఇది బంధహేతు కానే కాదు. కాబట్టి ఆ ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడకుండా నీ మనసులో ఏదైతే నిర్మించుకొని చూస్తున్నావో ఇదే బంధహేతు అవుతూ ఉంది. కనుక ద్వైత ప్రపంచం ఎప్పుడైతే బంధహేతు కాదో దాన్ని తొలగించాల్సినటువంటి అవసరం లేదు. పోనీడి స్వామీజీ దాన్ని తొలగించేస్తాను అని అంటే తొలగించిన అవసరం లేదు. నంబర్ 1 అంటే మట్టి పాత్రలో ఉండేది మట్టి అని తెలుసుకోవడానికి పాత్రలను నువ్వు పగలగొట్టాల్సిన అవసరం లేదు. పాత్రల్ని పొడి చేసి మట్టిగా చూసి కానీ ఇది మట్టి అని చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మట్టి పాత్రలు నీకు తెలుస్తూ ఉన్నప్పుడే ఆ కుండలో ఉన్నది మట్టే కానీ మట్టి కన్నా అన్యం కాదని ఎట్లాగైతే నీకు బోధపడుతూ ఉందో అట్లాగే ఈ నానత్వ విశిష్ట ప్రపంచం, ఈ దృశ్యమాన జగత్తు ఏదైతే మనకు తెలిసి వస్తూ ఉందో ఇదంతా కూడాను పరమాత్మ కన్నా అన్యమైనటువంటిది కాదు. బ్రహ్మై వేదం విశ్వమితి, ఆ బ్రహ్మయే విశ్వరూపంలో ఉన్నాడనేటువంటిది భావన నీకు కలుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ద్వైతం సూచన పాత్రలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటిలో నువ్వు మృతికేత్యవ సత్యం అనేది ఎట్లాగైతే చూస్తూ ఉన్నావో అట్లాగే ఈ ద్వైత ప్రపంచం అంతా గోచరిస్తూ ఉండినా కూడాను ఇందులో ఉన్నదంతా కూడా పరమాత్మ అనేటువంటి జ్ఞానమే నీకు కలుగుతూ ఉంటుంది. ఇది అద్వైత జ్ఞానం. ఇది సాధకం, అబాధకం. ఇది ప్రతిబంధకం కాదు, అబాధకం, సాధకం, పైగా ఉపయుక్తం కూడా. ఇది పాయింట్. ఇప్పుడు ఒకవేళ బాధకం కాకుండా పోతే పోయింది స్వామీజీ, ఉపయుక్తం ఏంటి? ఇప్పుడు మన జీవ సృష్టికి వచ్చేస్తున్నాం ఇక. కాబట్టి ఎట్లా ఇది ఉపయుక్తం, ఎట్లా ఇది సహకారి అనేది మనం బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జీవద్వైతం తు శాస్త్రీయం అశాస్త్రీయం ఇతి ద్విధా ఉపాదదీత శాస్త్రీయం ఆతత్వస్యావబోధనాత్. అబాధకం సాధకంచ.
కాబట్టి ఈశ్వర నిర్మితమైనటువంటి ద్వైత ప్రపంచం ఏదైతే మనకు గోచరిస్తూ ఉందో ఈ దృశ్యమాన జగత్తు ఇది ప్రతిబంధకం కాదు, అద్వైత జ్ఞానానికి ప్రతిబంధకం కాదు, అబాధకం. సాధకంచ సహకరిస్తూ ఉంది కూడా. ద్వైతం ఈశ్వర నిర్మితం ద్వైతం సహకరిస్తూ ఉంది కూడా. సాధకంచ నీకు సహకారినిగా ఉంది గనక దాన్ని తొలగించాల్సిన అవసరం లేదు. ఒకవేళ తొలగించుకుందాము అని అనుకున్నా అపనేతం అశక్యం చేత్, తొలగించడం కుదరదు. ఎందుకని? మనం సృష్టించిన ప్రపంచం కాదు. మనం సృష్టించిన ప్రపంచం అయ్యుంటే మనం తొలగించగలిగేవాళ్ళము. కానీ ఇది పరమేశ్వరుని చేత నిర్మితమైనటువంటి ద్వైత ప్రపంచం కనుక దీన్ని తొలగించేటువంటి ప్రశ్న లేనే లేదు. అది అలా ఉంటుంది. అది నీకు బంధహేతువు కానప్పుడు అది అలా ఉండడం వల్ల నష్టం లేదు. అందుకని ఆస్థాం అపనేతం అశక్యం చేత ఆస్థాం ఉండనివ్వండి. దాన్ని ఏమైంది? తత్ కుతః ద్విష్యతే, దాన్ని ద్వేషించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఈ ప్రపంచం అంతా కూడా ఇది దౌర్భాగ్యము, ఇది ద్వైతము, ఇది అంతా కూడా పోవాలి అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. దాని వాస్తవ స్థితిని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ద్వేషించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ద్వేషించాలంటే ప్రతిబంధకం అయితే. ఆ బాధకం ప్రతిబంధకం కాదు. నేను ఇంకో పాయింట్ మీకేం చెబుతానంటే దాన్ని ద్వేషించడం కాకుండా ప్రేమించవచ్చు కూడా అంటున్నా. ఎందుకని ఆ మాట మీకు వస్తుంది స్వామీజీ? ద్వైత ప్రపంచాన్ని మనం ప్రేమించడం ఏంటని? సాధకంచ, అది ఎప్పుడైతే సాధకమైపోతుందో నాకు సహకారిగా ఉంటుంది. నువ్వు చాలా భారాన్ని మోసుకొని వస్తున్నావు అనుకోండి, మధ్యలో ఎవడైనా నీకు తోడయి నీవు మోసేటువంటి బరువును వాడు కొంత అందుకొని నడిచాడు అనుకో, థ్యాంక్స్ అని చెప్పవా? అదే కదా ఇదే. ప్రేమించవచ్చు కూడా, ప్రేమించినా తప్పు లేదు. ఎప్పుడు తప్పు అంటే అది ప్రతిబంధకంగా ఉన్నప్పుడు, ప్రతిబంధకమైనటువంటి దాన్ని నువ్వు ప్రేమిస్తే తప్పు. చెప్తాను అసలు ఎందుకు ప్రేమించాలన్నా కూడా. ఇప్పుడు జీవ సృష్టి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, క్లియర్గా ఉండాలి మనసులో. ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఈ 42 శ్లోకాల్లో ద్వైత ప్రకరణంలో మనకు అర్థమైంది ఏంటంటే ఈశ్వర నిర్మితమైనటువంటి ద్వైత జగత్తు ఏదైతే ఉందో అది మన అద్వైత జ్ఞానానికి మోక్షానికి ప్రతిబంధకం కానీ కాదు. క్లియర్. పైగా అది ఉండడం వల్ల కూడా ఎట్లా మనకు సహకారిగా ఉంది. అది ఎలా సహకారం మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు బంధాన్ని కలిగించేటువంటి ద్వైత ప్రపంచం ఏదైతే ఉందో, అంటే జీవ నిర్మితమైనటువంటి ద్వైత ప్రపంచం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు చర్చించబోతున్నాం. కీలకమైనటువంటి విషయం ఇదే, మనకు బంధాన్ని కలిగించేది. దీన్ని జీవద్వైతంతో ద్విధా, 2 విధాలు. పరమేశ్వరుని యొక్క ద్వైతం ఏదైతే ఉందో, ఈశ్వర నిర్మితమైనటువంటి ద్వైత ప్రపంచం ఏకం ఏవ, ఒక్కటే. కానీ మన మనసులో ఏదైతే ద్వైతం తెలుస్తూ ఉందండి, ద్వైతం అంటే 2 నాయన, సరేనా? బాహ్యంలో ప్రపంచంలో ఈశ్వర నిర్మితమైనటువంటి ఈ జగత్తులో ద్వైతం తెలుస్తూ ఉంది, 2 కానీ అనేకం కానీ. అట్లాగే మన మనసులో కూడాను ఈ 2 అనేటువంటివి అనేకమైనటువంటి తెలుస్తూ ఉన్నాయి. అక్కడ ఉండేటువంటి 2 లేక అనేకము బంధహేతుగా తెలియడం లేదు, కానీ ఇక్కడ ఉండేవి తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి దీన్ని అతః విచారः కర్తవ్యः. దేర్ఫోర్ దీని గురించి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఎందుకంటే బంధాన్ని కలిగిస్తూ ఉంది కనుక. ఈ జీవద్వైతం, జీవ నిర్మితమైనటువంటి ద్వైతం ఏదైతే ఉందో ద్విధా, 2 విధాలు. అది ఏమిటి? జీవద్వైతం తు శాస్త్రీయం అశాస్త్రీయం ఇది ద్విధా. ఒకటి శాస్త్రీయమైన ద్వైతము, రెండవది అశాస్త్రీయమైనటువంటి ద్వైతం. ఇవి అంటే మనం సృష్టించేటువంటి ద్వైత ప్రపంచం ఏదైతే ఉందో ఇందులో 2 రకాలు ఉన్నాయి మళ్ళీ. ఒకటి శాస్త్రీయం, రెండవది అశాస్త్రీయం. ఉపాదీత శాస్త్రీయం ఆతత్వస్య ఉపాదీత శాస్త్రీయం ఆతత్వస్య అవబోధనాత్. తత్వస్య అవబోధనాత్, ఏదైతే తత్వం ఉందో, జ్ఞానం, సత్యం, అది బోధపడినంత వరకు ఆతత్వస్య అవబోధనాత్. అవబోధ అంటే మనం జ్ఞానం గ్రహించడం కదా. కాబట్టి తత్వం ఎంతవరకు అయితే మనకు బోధపడుతుందో
అంతవరకు. థర్డ్ లైన్, శాస్త్రీయం ఉపాదదీత. కాబట్టి శాస్త్రీయమైనటువంటి ద్వైతాన్ని మనం అంగీకరించక తప్పదు అనడంలోనే దాని అర్థం ఏంటి? అశాస్త్రీయమైన ద్వైతం ఏదైతే మన మనసు నుంచి కదులుతూ ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడాను అంగీకరించేది లేదు. కానీ ఈశ్వర నిర్మితమైనటువంటి ద్వైత జగత్తు ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా అంగీకరించడమే. అంతేనా? ఎందుకని? భేదం చూసేవాళ్ళలో ఉంది కానీ ఈశ్వర నిర్మితమైనటువంటి ద్వైత ప్రపంచంలో లేదు. కాబట్టి దాన్ని ఉన్నట్లుగా అంగీకరించడమే. మన నుంచి కదిలేటువంటి ద్వైత ప్రపంచం ఏదైతే ఉందో జీవ నిర్మితమైనటువంటి ద్వైతం, ఇది రెండు విధాలుగా తెలుస్తూ ఉంది, శాస్త్రీయం అశాస్త్రీయం. కాబట్టి శాస్త్రీయ ద్వైత ప్రపంచాన్ని అంగీకరించాలి. ఎంతవరకు అంగీకరించాలంటే మోక్షం వచ్చేంత వరకు, జ్ఞానం కలిగినంత వరకు దీన్ని అంగీకరించాలి. అది ఆ తత్వజ్ఞానం మనకు ఏర్పడినంత వరకు దీన్ని అంగీకరించాలి. ఆ తరువాత ఏంటి? అంగీకరించిన అవసరం లేదని కూడా తెలుస్తాం. ఇక రెండవది అశాస్త్రీయం వల్ల అది ఇప్పుడే అంగీకరించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది శాస్త్రీయం కాదు గనక. ఇది కొద్దిగా మనం అర్థం చేసుకుంటూ పోవాలి ప్లీజ్. శాస్త్రీయమైనటువంటి ద్వైతం, జీవ నిర్మితమైనటువంటి శాస్త్రీయ ద్వైతం. శాస్త్రీయ ద్వైతం ఏమిటి స్వామీజీ ఇక్కడ అంటే? ద్వైత ప్రపంచం ఏదైతే ఉందో కుతః తత్ ద్విష్యతే, దాన్ని ద్వేషించడం ఎందుకు? ఆస్థాం అని అన్నాడు కదూ, ద్వేషించడం ఎందుకు అని అన్నాడు కనుక అది అలా ఉంచడమే ప్రధానమైన విషయం. అది అబాధకం సాధకంచ, అది మనకు ప్రతిబంధకం కాదు, పైగా సహకారం కూడా చేస్తూ ఉంది, సహకారిణ. అది దేర్ఫోర్ అది ఎట్లా సహకారమో తెలిస్తే శాస్త్రీయ అవగాహన. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు, ప్రస్తుతానికి ఇప్పుడు మోక్ష స్థాయిలో లేవు, మనం బంధంలో ఉన్నాం కదా. ఈ బంధం నుంచి ఎట్లా విడిపడాలి? అసలు బంధం నుంచి విడిపడేది ఎట్లా? అలా విడిపడమే మోక్షం. మోక్షం కలగాలి అంటే బంధం నుండి విడిపడాలి కదా. బంధం నుండి విడిపడాలంటే బంధం ఏమిటో మోక్షం ఏమిటో తెలియాలి కదా. అసలు మోక్షం ఉంటుందనేటువంటి నిర్ధారణ జరగాలి కదా. అది మోక్షం అనుకోండి, కైవల్యం అనుకోండి, భగవంతుడు అనుకోండి, మీరు ఏదైనా పెట్టుకోండి. అది ఒకటి నిర్ణయం కావాలన్నా లేదా? థింక్, నిర్ణయం కావాలి. దేన్ని బట్టి నువ్వు నిర్ణయిస్తావు బ్రహ్మం ఉన్నట్టు? బ్రహ్మమే లేకపోతే మోక్షం లేదు, బ్రహ్మమే మోక్షం కనుక అది నిర్ణయం చేసిన తర్వాతే సాధన అయినా మరొకటైనా బ్రహ్మప్రాప్తి కోసం మనం చేసేటువంటి ప్రయత్నం. కానీ అది ఎట్లా నిర్ణయం చేస్తావు నువ్వు? ప్రపంచం లేకపోతే అసలు నిర్ణయమే చేయలేవు. ద్వైత ప్రపంచం ఈశ్వర నిర్మితమైనటువంటి ఎట్లా సాధకమో చూడండి. ఈశ్వర నిర్మితమైనటువంటి ద్వైత ప్రపంచం కనుక లేకపోతే నీకు బ్రహ్మం ఉందని తెలిసే అవకాశమే లేదు. ఈ ప్రపంచం ఉండడం వల్లనే అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ ఈ మార్పులు ఎందుకు జరుగుతున్నాయి, ఇక్కడ నిత్య వస్తువేది, అనిత్య వస్తువేది, ఏది ఎందుకుంది, ఎందుకు మార్పు చెందుతూ ఉంది, ఈ ఆలోచనలన్నీ నీ దగ్గర విచారం కదులుతుంది. ఎక్కడైనా జ్ఞానం లేనప్పుడు విచారంతో జ్ఞానం వస్తుంది, కానీ విచారం లేకుండా జ్ఞానం వచ్చేందుకు అవకాశం లేదు. దేనిని విచారం చేస్తావు నువ్వు? కాబట్టి ఈ సృష్టి వెనుక ఒక నియంత ఉన్నాడు, ఈ సృష్టి వెనుక ఏదో ఒక దర్శకత్వం ఉంది, మయాధ్యక్షణ ప్రకృతి. ఈ సృష్టి వెనుక పరమేశ్వరుడు ఉన్నాడు, ఆ పరమేశ్వరుడు జ్ఞాన రూపంలో ఉన్నాడు, అదే మోక్షము, అది నాకు కావాలి. అప్పుడే నాకు ఈ జనన మరణ చక్రం నుంచి నేను బయటపడతాను, ఈ బంధం నుంచి నేను విడిపడిపోతాను అని ఏదైతే నువ్వు ఆలోచన చేస్తున్నావో దీనికి ప్రధానంగా ఆధారంగా ఉండే భూమిక ద్వైత ప్రపంచమే. ఎందుకని? ఇక్కడ నియతి ఉండడమే. అసలు నియతి అనేది లేకపోతే భగవంతుడు ఉన్నాడని నిర్ణయం చేసే ప్రశ్నే లేదు. ఆ నియతి ఏదైతే ఉందో ఒక ఆర్డర్, అనేకమైనటువంటి ఆర్డర్స్ కనపడతా ఉన్నాయి. భౌతికమైనటువంటి నియతి ఉంది, ఫిజియోలాజికల్ కదా. కాబట్టి ఈ దేహంలో ఒక నియతి ఉంది, ఇక్కడ ఊపిరితిత్తులు ఉన్నాయి, ఇవేం పని చేస్తున్నాయి తమాషా చూడండి. అట్లాగే గుండె ఉంది, ఏం పని చేస్తూ ఉంది, లివర్ ఏం పని చేస్తుంది, ఇవన్నీ కూడా మనం అధ్యయనం చేస్తున్నాం. ఈ దేహం సక్రమంగా ఉండాలి అని అనుకుంటే వైద్యం కూడా అవసరం కదా. ఆరోగ్యం చెడినప్పుడు వైద్యానికి సంబంధించినటువంటి ఔషధాలు నీకు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి?
పరిశోధనలో వస్తూ ఉన్నాయి. పరిశోధనలో మాత్రం ఎట్లా వస్తుంది? ఒక భయంకరమైనటువంటి వ్యాధి ఉంది, క్యాన్సర్ ఉంది, ఆ క్యాన్సర్గా మందు కనిపెడతాడు. భయంకరమైనటువంటి వ్యాధి కనుక, క్రానిక్ డిసీజ్ కనుక దానికి సంబంధించినటువంటి పదార్థాలు కూడా భయంకరంగానే వాడతారు ఫార్మస్యూటికల్స్ వాళ్ళు అలా వాడడానికి వెనుక రీసెర్చ్ ఉంది, పరిశోధన, వైద్య పరిశోధన ఉంది. వైద్య పరిశోధన జరిగి ఆ మెడిసిన్ అంటూ వచ్చిన తర్వాత ఎవరి మీద ఉపయోగం చేయాలి దాన్ని? ఎవరికైతే జబ్బు ఉందో వాడి మీద ప్రయోగం చేయాలి. వాడు పోతే పరిశోధనలో ఎప్పుడు ప్రమాదం ఉంటుంది. ముందు పరిశోధన సక్సెస్ అయిన తర్వాత ఎవడైనా ఉపయోగించవచ్చు ఔషధాన్ని. కానీ పరిశోధన జరిగి ప్రోడక్ట్ బయటకు వచ్చిన తర్వాత ఇది ఎవడి మీద ప్రయోగం చేయాలి అని వచ్చినప్పుడు ఏ మందైనా సరే ఏ ఎలుక మీదనో కోతి మీదనో చేస్తారు. అవునా? అక్కడ సక్సెస్ అయిపోయింది అనుకోండి. ఎలుకలకు పెడితే ఎలుకలు కనుక బాగుపడి అవి కనుక చచ్చిపోకుండా ఉంటే, వాటి ఆరోగ్యం కనుక మెరుగైందంటే మనిషి మీద ఉపయోగిస్తారు. ఒక కోతికి ఇస్తాడు ఔషధం, కోతి కనుక చచ్చిపోకుండా ఉంటే దాన్ని తీసి మనిషి మీద ప్రయోగం చేస్తారు. ఎందుకని వాటికే ఇవ్వాల్సి వచ్చింది అని కనుకంటే అవయవ సామ్యం ఉంది. మన దేహంలో ఏ అవయవాలు అయితే ఉన్నాయో ఇదే అవయవాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇదే విధంగా పనిచేస్తూ ఉన్నావో ఆ జంతువుల్ని ఎన్నుకొని ఈ మందు దాని మీద ప్రయోగం చేస్తారు. సక్సెస్ అయిందనుకోండి మన మీద ప్రయోగం చేస్తారు. చూసారా? అవయవ సామ్యం ఉంది. కాబట్టి మన దగ్గర ఈ అవయవం ఏ విధంగా అయితే పనిచేస్తూ ఉందో వాటిల్లో కూడా అట్లా పనిచేస్తూ ఉంది కనుక మందు వాటి మీద ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. ఇది భౌతిక నియతి, ఫిజియలాజికల్ ఆర్డర్. ఇది ఒక నియతి. దీంట్లో ఎంత జ్ఞానం ఇన్వాల్వ్ అయ్యిందో చూడండి. ఇందులో కనుక జ్ఞానమే లేకపోతే పరిశోధన లేదు. కాబట్టి అది ఎందుకు అలా పనిచేస్తూ ఉంది, అది దేహానికి ఏ విధంగా సహకరిస్తూ ఉంది, అది ఎట్లా మనకు ఉపయుక్తంగా ఉంది, ఈ విషయాలన్నీ కూడాను వీటికి సంబంధించిన జ్ఞానం అంతా కూడాను నిండిపోయి ఉంది కనుక దాన్ని స్టడీ చేయడంలో, అధ్యయనం చేయడంలో వైద్యశాస్త్రంలో మనకు ఈ ఔషధాలన్నీ వస్తున్నాయి. సరేనా? చాలా మందులు వాడుతూ ఉంటాం. కొన్ని జ్ఞాపకం ఉంటాయి, కొన్ని జ్ఞాపకం ఉండవు. తరచుగా తలనొప్పి ఉందనుకోండి మందు జ్ఞాపకం ఉంటుంది. ఎప్పుడు తరచుగా కడుపు నొప్పి ఉందనుకోండి బ్రూఫిన్ అంటుంటాడు అంతా. కానీ వాడిన మందులన్నీ జ్ఞాపకం రావు. మన జీవితంలో అనేకమైనటువంటి విషయాలు మన మనసులో ఉన్నాయి. అన్నీ జ్ఞాపకం వస్తాయని చెప్పడానికి లేదు. కొన్ని జ్ఞాపకం ఉంటాయి, కొన్ని జ్ఞాపకం ఉండవు. ఎవరికి జ్ఞాపకం ఉంటాయి? బుద్ధికి. ఎవరు మర్చిపోయేది? బుద్ధి. అమేజింగ్. దట్ ఈజ్ ఆర్డర్. నువ్వు మర్చిపోమని చెప్పడం లేదు. బాగా అర్థం చేసుకో. ఇది ఒక రకంగా ఫిజియలాజికల్గా, బయోలాజికల్గా చూస్తూ వచ్చిన ఇక్కడికి వచ్చేటప్పుడు సైకలాజికల్ ఆర్డర్. సైకలాజికల్ ఆర్డర్ బౌద్ధిక, నాట్ భౌతిక. ఫిజియలాజికల్ కాదు ఇది, సైకలాజికల్, బౌద్ధిక, బుద్ధికి సంబంధించిన వ్యవహారం. కాబట్టి కొంతకాలం మన మనసులో అవి నిలిచిపోయిన తర్వాత నీ ప్రమేయం లేకుండానే బుద్ధి తనంతట తాను ఎరెస్ట్ చేస్తూ ఉంది. సార్ ఎరెస్ట్ చేసేస్తూ ఉంది, హార్డ్ డిస్క్ ఫుల్ అయినట్టుగానే. ఎందుకు ఎరేస్ చేస్తూ ఉంది అని అంటే స్పేస్ కావాలి కనుక బుద్ధిలో. వాట్ ఏ వండర్, అమేజింగ్. ఇది ఆర్డర్ అంటే. అనేకమైన విషయాలను కొంతవరకు జ్ఞాపకం పెట్టుకోగలదు. మీరు జీబీ అంటారు కదా, అది 20 జీబీనా 40 జీబీనా 80 జీబీనా ఏదో ఒక జీబీ. అర్థమవుతుంది? అక్కడికి వచ్చేసిన తరువాత ఇంకా జ్ఞాపకం పెట్టుకోలేదు. కావాలంటే స్పేస్ కావాలా? స్పేస్ కావాలి కాదు, నీతో సంబంధం లేకుండానే ఏవేవైతే అవసరం లేదో బుద్ధిలో బుద్ధే తీసేస్తా పోదు. సీ ద బ్యూటీ. అందువల్ల నిత్యనూతనమైనటువంటి వాటిని నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటావు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచిస్తారు, మాకు ఎన్నో చెప్పారు మీరు, కొత్త కొత్తవి వస్తూ ఉంటే మా బుద్ధి పాతయన్ని తీసేసింది అనబా. ఇది తీసేయదగింది కాదు, త్యాజ్యమైన విషయాలు నేను చెప్పేది. ఏవైతే ఉపయోగం లేదో అని అన్నాను, చాలా జాగ్రత్తగా మాట్లాడాను. మీ విషయం నాకు తెలుసు కనుకనే. ఇప్పుడు ఏవైతే ఉపయోగం లేదో వాటినే బుద్ధి తొలగించుకుంటూ పోతుంది. ఎందుకంటే ఉపయుక్తమైనటువంటి వాటిని మళ్ళీ బుద్ధిలో పెట్టుకోవడానికి ఎరెస్ట్ చేసుకుంటూ పోతుంది చూచారా. కాబట్టి ఏవి మనం మర్చిపోవాలి, ఏవి జ్ఞాపకం పెట్టుకోవాలి అనే విషయంలో ప్లీజ్ మన ప్రమేయం ఏమన్నా ఉందే? అవసరం లేని వాటిని బుద్ధి తొలగించుకుంటూ పోతుంది,
నూతనమైనటువంటి వాటిని, అవసరమైనటువంటి వాటిని బుద్ధి జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంది. ఈ స్మృతి, ఈ విస్మృతి, ఈ రెండు కూడాను నీకు నాకు సంబంధం లేకుండా బుద్ధిలో నడిచిపోతూ ఉండదంటే దట్ ఈస్ అన్ ఆర్డర్. అది నియతి, సైకలాజికల్ ఆర్డర్. చూచారా? ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి చోట నియతే. ఆ చెట్టుని గురించి చెప్పమంటే నియతే, ఈ దీని గురించి చెప్పమంటే నియతే. ఎక్కడ చూసినా నియతి, ఆర్డర్ 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 కనపడుతుంది. ఇటువంటి రకరకాలైనటువంటి ఆర్డర్స్ కనపడితే ఈ నియతులన్నీ ప్లూరల్, ఈ ఆర్డర్స్ అన్నీ ఒకటే ఒక ఆర్డర్లో ఉన్నాయి కదా. ఇప్పుడు లివర్ ఉంది, దాని ఫంక్షన్ వేరే. కిడ్నీస్ ఉన్నాయి, వాటి ఫంక్షన్ వేరే. హార్ట్ ఉంది, దాని ఫంక్షన్ వేరే. ప్యాంక్రియాస్ ఉన్నాయి, దాని ఫంక్షన్ వేరే. ఇటువంటి డిఫరెంట్ ఫంక్షన్స్ నడుస్తూ ఉంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధమైనటువంటి ఆర్డర్ ఉంటే ఇవన్నీ కలిసి, ఇన్ని ఆర్డర్స్ కలిసి ఒకే ఆర్డర్లో ఉన్నాయి. అదేంటో తెలుసా? బాడీ, క్షేత్రం. అలాగే ఈ ప్రపంచంలో బాహ్య జగత్తులో ఎన్ని రకాలైనటువంటి నియతులు మనకు తెలుస్తూ ఉన్నాయో ఇవన్నీ కలిపి ఒకే నియతిలో ఉన్నాయి. ఎక్కడ? బ్రహ్మాండ. ఒక బ్రహ్మాండం అనేటువంటి ఆర్డర్లో ఈ చిన్న చిన్న ఆర్డర్స్ అన్నీ కూడాను చేరిపోయి ఉన్నాయి. కాబట్టి ఎక్కడైతే ఆర్డర్ ఉందో, నియతి ఉందో, అక్కడ జ్ఞానం ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది కనుక, నియతిలో ఎందుకు నియంత ఉండాడు అని అంటామంటే జ్ఞానం తెలుస్తూ ఉంది కనుక. కాబట్టి ఏ విషయమైనా సరే, ఏ వస్తువైనా సరే, ఏ నిర్మాణమైనా సరే ఒకటి తయారైంది అంటే అలా సృష్టింపబడినటువంటి దాంట్లో ఎప్పుడైతే జ్ఞానం నీ గోచరిస్తూ ఉందో, జ్ఞానం కలిగినటువంటి వాడు తయారు చేస్తేనే అది వస్తుంది, కానీ లేకపోతే వచ్చేందుకు అవకాశం లేదు గనక ఇక్కడ జ్ఞానం, చేతనత్వం కనపడతా ఉంది, చేతన కర్తృత్వం. కాబట్టి ఆ చైతన్యం కలిగినటువంటి జ్ఞాన పూరితమైనటువంటి వ్యక్తి తయారు చేసి ఉంటేనే ఇది రావాలి. సో ద హోల్ బ్రహ్మాండం సంపూర్ణంగా బ్రహ్మాండం ఏదైతే ఉందో అనేకమైనటువంటి నీతులు కలిసి దాంట్లోనే ఉన్నాయి కనుక ఈ బ్రహ్మాండమే ఒక నీతితో ఉంది కనుక జ్ఞానపూరితంగా ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎవరో ఒకరి నుంచి జ్ఞానం కలిగిన వ్యక్తి నుంచే వచ్చి ఉండాలి. ఇందులో ఒకదానికి ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి కనుక, ఇదే సృష్టి కనుక ఇవి అంతకుముందే ఉండడానికి అవకాశం లేదు, అతని నుండే వచ్చాయి కనుక చాలా క్లియర్గా మన శాస్త్రాలు సదేవ సౌమ్యేదమగ్రాసీది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. కాబట్టి అంతకుముందు ఈ బ్రహ్మాండం రావడానికి ఆధారమైనటువంటి చైతన్యం ఏదో అది ఏకం ఏవ, అద్వితీయం, అది బ్రహ్మ. నౌ వి క్వశ్చన్, బ్రహ్మముకి బ్రహ్మాండానికి కనెక్షన్ ఏంటి? ఎక్కడ బ్రహ్మాండం ఉంది, ఎక్కడ బ్రహ్మం ఉంది? బ్రహ్మాండం కనుక బ్రహ్మము కన్నా వేరుగా ఉంటే, కుండ కుమ్మరి కన్నా వేరుగా ఉన్నట్టుగా అతడు నియంత కాదు, నియంత అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి ఏ వస్తువు సృష్టింపబడిన రెండు కారణాలు చూచాం కనుక, నిమిత్త కారణం, ఉపాదాన కారణం. జ్ఞానం కలిగినటువంటి నిమిత్త కారణం, వస్తువు ఉపాదాన కారణం. ఇక్కడ రెండు కూడా అభిన్న నిమిత్త ఉపాదాన కారణం పరమాత్మే, కానీ రెండు అయ్యేందుకు అవకాశం లేదు కనుక ఈ బ్రహ్మాండము బ్రహ్మము కన్నా అన్యముగా లేదు. ఒకవేళ అన్యం కావాలంటే దాన్ని సపరేట్ చేసేది ఏదో ఉండాలి. బ్రహ్మాండము నుండి బ్రహ్మమును, లేదా బ్రహ్మము నుండి బ్రహ్మాండాన్ని వేరు చేసేది ఏదైనా ఉండాలి. అది ఏదై ఉంటుంది? థింక్. ఇప్పుడు మీ నుండి నన్ను వేరు చేసింది ఎవరు అని అంటే స్పేస్ కదా, ఈ ప్రదేశమే. మీరు అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను కనుక వేరుగా ఉన్నాం. నా నుండి పూలమాల నాకు వేసినా అది పోయి మళ్ళీ అక్కడ చేరింది, ఎందుకంటే నీకన్నా నేను వేరే చెప్పడానికి. అర్థమవుతుంది? సో దీని నుండి నన్ను వేరు చేసింది ఎవరు, నా నుండి దీన్ని వేరు చేసింది ఎవరు అంటే స్పేస్. అన్ని సమయాల్లో స్పేస్లో మనం వేరుపడుతూ ఉండినా ఒకసారి ఒక చోట వేరుగా తెలుస్తున్నాం, ఇంకో చోట ఇంకో వేరుగా తెలుస్తున్నాం కనుక అక్కడ అమ్మగారింట్లో ఉండేటప్పుడు అమ్మకన్నా వేరుగా నేను ఉన్నానని, అత్తగారింటికి వచ్చినప్పుడు అత్తకన్నా నేను వేరుగా ఉన్నానని. క్లియర్? కాలంలో, దేశంలో, కాలంలో ఎక్కడ మనం మరొక దానికన్నా వేరుగా పోతే, సృష్టికన్నా వేరుగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని వేరు చేసినటువంటిది ప్రదేశం అన్నా కావాలి, లేదా కాలం అన్నా కావాలి. విచిత్రం ఏంటంటే దేశం కానీ కాలం కానీ సృష్టి జరిగిన తర్వాత వస్తాయే కానీ దానికి ముందు ఉండేందుకు అవకాశం లేదు. మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. క్లియర్?
కాబట్టి ఉన్నది పరమేశ్వరుడు ఒక్కడే. ఇంకేంటి జగత్తు చెప్పండి? ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ఈశ్వర. ఇజంట్ ఇట్? ఈశ్వరుని యొక్క వ్యక్త స్వరూపమే ఇదంతా. అనేకంగా కనిపించవచ్చు నీకు, అనేకమైన అలలు ఎగిసి పడుతూ ఉండినా కూడాను అదంతా ఒకే ఒక సముద్రం యొక్క వ్యక్త స్వరూపమే. దట్ ఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద ఓషన్. సేమ్ హియర్ ఆల్సో. సో ఇప్పుడు మనం నిర్ణయం చేస్తాం. కాబట్టి ఇది ఏకము అని ఇంత ఆర్గ్యుమెంట్ ఇప్పుడు నేను ఊరికే మీకు తెచ్చాను అంటే ఈ జగత్తు ఉండడమే కదా కారణం. వితౌట్ ది వరల్డ్, ప్రపంచ, హౌ కెన్ యూ ఎస్టాబ్లిష్ భగవాన్? కాబట్టి ఇంత ద్వైత ప్రపంచం, ఈశ్వర నిర్మితమైనటువంటి ద్వైత ప్రపంచం ఇంత చక్కగా నీతితో ఆర్డర్లో తెలిసేటప్పుడు దీనిని గురించి నేను పదే పదే ఆలోచించడం వల్ల, లోతుగా ఆలోచించడం వల్ల, నిగూఢంగా ఆలోచించడం వల్ల దీని వెనక ఉండేటువంటి బ్రహ్మతత్వాన్ని నేను తెలుసుకోగలుగుతూ ఉన్నాను గనక ఇది సాధకం చ అబాధకం సాధకం చ. క్లియర్ కదా? మరి నీకు ఉపయోగపడేటువంటి దాన్ని తొలగించాల్సిన అవసరం ఏముంది? లేదు. పోనీ అయినా కూడా తొలగిస్తాను, కుదరదు. ఎందుకని నీకు సంబంధించింది కాదు గనక అపనేతం అశక్యం చేత్. అందువల్ల జీవద్వైతం ఏదైతే ఉందో ఇది శాస్త్రీయం అశాస్త్రీయం. చూడండి తమాషా. ఇప్పుడు శాస్త్రీయమే చెప్తున్నాను నేను, ఎందుకంటే శాస్త్రీయాన్నే మనకు తత్వావగాహన కోసం ఉపయోగించుకోవాలి. శాస్త్రీయ ద్వైతం నాయన అన్నప్పుడే అశాస్త్రీయం అవసరం లేదని తెలుస్తుంది. ఇంకా కొన్ని శ్లోకాలు పోస్తే అశాస్త్రీయం వస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను దాన్ని టచ్ చేయడం లేదు. కాబట్టి జీవద్వైతం ఏదైతే ఉందో, జీవ నిర్మితమైనటువంటి ద్వైత ప్రపంచం ఏదైతే ఉందో ఇది ద్విధ, రెండు విధాలు. ఒకటి శాస్త్రీయం, రెండవది అశాస్త్రీయం. అశాస్త్రీయం సరే, మరి ఈ జ్ఞానం విచారం లేనిదే కలగదు కదా. విచారం జరగాలి అని అంటే ప్లీజ్ దేన్ని విచారించాలి మనం? అదే ఎట్లా చేయాలి విచారం? శాస్త్ర విచారం, అవునా? శాస్త్ర విచారం నీకంతా నువ్వు చేయగలవా? శాస్త్రజ్ఞోపి బ్రహ్మ జ్ఞానాన్వేషణం స్వాతంత్ర్యేణ నకుర్యాత్. చేయడానికి అవకాశం లేదు. మరి ఎవరు నీకు తోడు ఉండాలా? గురువు ఉండాలి. ద్వైతం ఉందా లేదా? తిక్కోళ్ళు అంటుంటారు చూడు, ఉండేదంతా ఒకటే అయితే ఆయన ఎవరికి చెప్తున్నారట? నీకు తప్ప అందరికీ చెప్తాం, ఎందుకంటే బుద్ధిహీనుడు కనుక. అర్థమవుతుంది ఇప్పుడు? దెర్ ఇస్ ద్వైత ఈజ్ ప్రజెంట్, గురు ఈజ్ దేర్, హీస్ టీచింగ్, శిష్య ఈజ్ లిజనింగ్, శ్రోత. గురువు శిష్యులు ఉన్నారు. ద్వైతం ఉందా లేదా? గురువు డిస్కస్ చేసేది దేన్ని? శాస్త్రాన్ని విచారించేటువంటిది. శాస్త్రం ఉందా లేదా? శాస్త్రం ఉంది, శాస్త్రి ఉన్నాడు, శ్రోత ఉన్నాడు. పో, ద్వైతం. కాబట్టి శాస్త్రాధ్యయనం నువ్వు ఎక్కడైతే చేస్తావో, నేను అధ్యయనం చేయాలి అన్నావు అనుకో, అధ్యయనం చేయాలి అన్నప్పుడే శాస్త్రం ఎంటర్ అయిపోతా ఉంది కనుక ద్వైతం ఉంది. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు జీవనిర్మితమైనటువంటి భేదరూప ద్వైతం ఏదైతే ఉందో అది మోక్షానికి ప్రతిబంధకం అనుకున్నా అందులో మళ్ళీ రెండున్నాయి, శాస్త్రీయము అశాస్త్రీయమని. శాస్త్రీయం ఏదో అది మాత్రం ప్రతిబంధకం కాదు అనే దాని అర్థం. అంతేనా? ఇప్పుడు ఆ పాయింట్కి ఆన్సర్ వచ్చిందే. అంత అద్వైతం అయితే ఎవరికి చెప్తున్నాడని? అంత అద్వైతం నీకు కాదు, ఆయనకి. తమరి స్థితి అంత చూసుకోకుండా, తమరు ఎక్కడుండాలో అర్థం చేసుకోకుండా అంత అద్వైతం నువ్వెట మాట్లాడతావు? నువ్వు మాట్లాడేది అతను మాట్లాడే స్టేట్మెంట్. ఎవరికైతే అనుభవం ఉందో అహం బ్రహ్మాస్మి అని ఒకడంటే దాన్ని బేస్ చేసుకొని నువ్వు మాట్లాడుతున్నావు. అనుభూతి నీకు లేదు, నువ్వు అజ్ఞానంలోనే ఉన్నావు. అందుకని ఇది చెప్పమని నువ్వు అడుగుతున్నావు కనుక అతను చెప్పాల్సి వస్తూ ఉంది. కాబట్టి అడిగేటప్పుడు చెప్పడం అనేది ఉంది కనుక ద్వైతం ఉంది. అడిగేవాడు చెప్పేవాడు ఇద్దరు కలిసి ఉండారు కనుక ద్వైతం ఉంది. కానీ ఈ ద్వైతం శాస్త్రీయ ద్వైతం. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది శాస్త్రీయ ద్వైతం.
శాస్త్రీయ ద్వైతం మోక్షానికి ప్రతిబంధకం కాదు, పైగా సహకారి. కాబట్టి ఏది సత్యము అనేటువంటి విచారణ జరుగుతూ ఉంది, అన్వేషణ. ఇది సత్యాన్వేషణ. ఈ సత్యాన్వేషణ జరగాలి అని అంటే ఏది సత్యమో ఏది ఉందో అది మనకు అర్థం కావాలనుకున్నప్పుడు విచారం జరగాలి. సత్యాన్వేషణలో అతః విచార కర్తవ్య. ఆ విచారం అంటే నడుస్తూ ఉంది కదా. సరే, ఏది ఉంది అనేది విచారంతో తేలుతుంది. ఒకవేళ ఆ ఉన్నది ఏదో గురువు బోధిస్తూ ఉన్నాడు అనుకోండి, బోధించినా అందరికి అర్థం కావడం లేదు కదా. శిష్యులు చాలామంది ఉండొచ్చు, కొందరికి అర్థమవుతా ఉంది, కొందరికి అర్థం కావడం లేదు. ఎందుకని? శిక్షణ యోగ్యులు కాదు గనక. మరి శిక్షణ యోగ్యత రావాలంటే ఏం చేయాలి? బుద్ధి శుద్ధి పడాలి. బుద్ధి శుద్ధి పడాలంటే ఏం జరగాలి? అహింస, సత్య, శౌచ, దయ, ఆస్తిక్యాది చారిత్ర్యాన్ని పరిపాలనీయాని సూత్రం. కాబట్టి మన బుద్ధి శుద్ధి పడాలి. సపోజ్ ఈ బుద్ధిలో హింస ఉందనుకోండి, అశుద్ధం కదా. అసత్యం ఉందనుకోండి, అబద్ధాలు చెప్పడం అశుచి కదా. అది క్రౌర్యం ఉందనుకోండి, ఇతరులను బాధించడం, కాఠిన్యం, అది అశుచి కదా. కాబట్టి వీటి ప్లేస్లో ఇంకేదో రావాలి. కాబట్టి హింస ఉంది కనుక అహింస రావాలి. అబద్ధాలు చెప్పడం ఉంది కనుక సత్యం రావాలి. అహింస, సత్య, శౌచ, దయ, ప్రేమ రావాలి. ఆస్తిక్యాది చారిత్ర్యాన్ని పరిపాలనీయాని. ఇవన్నీ సాధనలు. ఈ సాధనలన్నీ కూడాను ఆచరించి బుద్ధిని శుద్ధి చేసుకుంటే ఆ శుద్ధిపడినటువంటి బుద్ధికి గురువు అందించేటువంటి జ్ఞానం అందుతుంది. ఎందుకంటే జ్ఞానం బుద్ధికి అందాలి కనుక, రూపాలు కళ్ళకు అందినట్లే జ్ఞానం బుద్ధికి అందాలి కనుక, బుద్ధి శుద్ధి పడితే కానీ విచార జనిత జ్ఞానం బుద్ధికి అందదు కదా. చూడండి తమాషా. ఈ దయ ఎక్కడి నుంచి తెస్తావు? దయను ఎక్కడ ప్రదర్శిస్తావు? ద్వైత ప్రపంచమే లేకపోతే ఈశ్వర నిర్మితమైనటువంటి ద్వైతం. సీ ద బ్యూటీ. సాధనలు ఎట్లా ఒకదానికోటి మిక్సప్ అయిపోయి ఉన్నాయో, ఇంటర్లింక్ ఎట్లా ఉందో చూడండి కదా. ఇప్పుడు నువ్వు పోతూ ఉన్నావు, ఒక పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు అనుకోండి, దెబ్బ తగిలి వెంటనే వాడిని ఎత్తుకుంటావు నువ్వు. అక్కడ దయ కనపడతావు. ఆ పిల్లవాడి నుండి ఒకటి ఏడవడం వల్లనే ఒకరికి ఆహారం లేకుండా బాధపడుతున్నారు, అంత అన్నం పెడతావు. ప్రేమ ఉండడం వల్లనే దయ. సరేనా? ఎవరైనా ఒకరిని కొడుతూ ఉంటే నువ్వు అడ్డు పెడతావు, చూసావు, చెయ్యి, అహింస. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? ద్వైత జగత్తు ఉండడం వల్లనే, లేకపోతే వచ్చేందుకు అవకాశం లేదు. కనుక గురువు అందించేటువంటి శాస్త్రజ్ఞానం, ప్లీజ్, అద్వైత జ్ఞానం నీ బుద్ధిలో నిలవలేకపోవడానికి బుద్ధి అశుద్ధంగా ఉండడమే కారణం. కనుక బుద్ధి అశుద్ధంగా ఉండకుండా శుద్ధి పడాలి అనుకున్నట్లయితే ఇటువంటి కార్యక్రమాలను నువ్వు ఆచరించాలి. కనుక ఇటువంటి ఆచరించి బుద్ధిని శుద్ధి చేసుకోవడానికి నీకు అనువుగా ఉపయోగపడేటువంటిది ద్వైత ప్రపంచం. అది ఉండడం వల్లనే. ఇలా గనక ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ పోతే అబాధకమే కాదు, సాధకం కూడా. కుతః ద్వేషతే అన్నాడు కాదు. దాన్ని ద్వేషించడం ఎందుకని? ద్వేషించడం ఏంటి? నేను ప్రేమిస్తాను కూడా దాన్ని. ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇస్తూ ఉంది, నన్ను నేను బాగు చేసుకునేటువంటి అవకాశం ఇస్తూ ఉంది. ఓ పోయేవాడు ఓ బాణం తీసుకొని అడవిలో వేటాడడానికి వెళ్ళాడు. చాలా దూరం తిరిగి వచ్చిన తర్వాత ఒక చోట వాడికి ఒక లేడీ కనిపించింది, జింక. దాన్ని గురిపెట్టాడు. గురిపెట్టి లాగాడు. తీరా వదిలేసిన తర్వాత అది అటు ఇటు పోయింది, పరిగెత్తుకొని పోయింది. ఇది నేరుగా వెళ్ళి ఒక చెట్టు ఉంటే చెట్టుకి గుచ్చుకున్నది ఈ బాణం. ఆ బాణానికి చివర విషలేపనం ఉంది. అంటే ఒకవేళ తగిలితే అది తప్పించుకొని పోవచ్చేమో, కానీ విషం పూసేవాళ్ళు. ఎందుకంటే విషం కనుక ఉంటే అది తగలగానే బ్లడ్లో ఎంటర్ అయిపోతుంది కనుక ఇంకా చచ్చిపోద్ది. అందుకని కాస్త విషలేపనం, గరళ లేపనంతో ఆ బాణాలు తయారు చేసి వదులుతారు.
ఆ రోజుల్లో. కాబట్టి విషం పూచున్నాడు దాన్ని వదిలేటప్పటికి అది వెళ్ళి చెట్టుకి గుచ్చుకున్నది. చెట్టుకి అలా గుచ్చుకున్నది, విషం కాదు, చెట్టులో దిగేసింది. కొంతకాలానికి ఆ ఆకులన్నీ కూడా వాడిపోతూ ఉన్నాయి, ఎండిపోయినటువంటి ఆకులు అయిపోతున్నాయి. అలా ఎండిపోయినటువంటి ఆకులు ఊడి రాలిపోతూ ఉన్నాయి. క్రమేపీ రెమ్మలన్నీ కూడాను కాంతిహీనంగా తయారైపోతూ ఉన్నాయి. అవన్నీ ఎండిపోతూ వచ్చాయి, కొమ్మలు ఎండిపోతూ ఉన్నాయి. తర్వాత అసలు ఇంకా కొంతకాలానికి ఆ చెట్టే చచ్చిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. పచ్చని చెట్టు, ఆ పచ్చదనం లేదు, ఆ ఆకులు లేవు, ఆ రెమ్మలు లేవు, ఆ కొమ్మలు లేవు. చాలా కాంతిహీనంగా నిర్జీవంగా ఆ వృక్షం కనపడతా ఉంది. అందుకని అంతవరకు ఎన్నో పక్షులు దాని మీద నివసిస్తూ వచ్చాయి, అన్నీ ఒక్కసారి ఎగిరిపోయినాయి. ఒక్క రామచిలుక ఒకటి దాంట్లో ఉంది. అక్కడ ఆ చెట్టు యొక్క త్వరలో ఒక రామచిలుక ఉంటూ ఉండేది. అది ఒక్కటి అది పోలేదు, అక్కడే ఉంది. ఈ చెట్టు ఎట్లాగైతే ఎండిపోతూ ఉందో ఇది కూడా నిస్సారంగా తయారవుతూ ఉంది, శక్తిహీనంగా తయారవుతుంది. ఎందుకని ఆహారం లేదు, ఇది ఎక్కడికి పోవడం లేదు. అక్కడేమో ఫలాలు లేవు, పుష్పాలు లేవు. ఇంతకుముందు అయితే అన్నీ ఉన్నాయి, అక్కడే కాయలు పండ్లు ఉంటే తింటూ ఉండేది. ఇప్పుడు ఎక్కడికి పోవడానికి అవకాశం లేదు, దీన్ని వదిలిపెట్టి పోవడం లేదు. ఒకరోజు ఎందుకో సురరాజు మహేంద్రుడు పోతూ పోతూ పైనుంచి చూస్తాడు. ఇట్లా చూసి కొద్ది కిందకి దిగి ఆ చెట్టు దగ్గరకు వస్తాడు. ఆ త్వరను చూస్తాడు, దాంట్లో ఉండే చిలుకతో మాట్లాడతాడు. ఏమే రామచిలుక, ఈ చెట్టు ఈ విధంగా పోతూ ఉంది కదా, ఇంకేముంది, చచ్చిపోయింది ఆల్మోస్ట్. ఇంకా అది కనపడకుండానే పోతుంది ఈ చెట్టు, చివరి దశకు వచ్చేసింది, ఇంకంతా ఎండిపోయింది, ఇంకా రాలిపోతుంది అంతే, ఇంకంతకన్నా ఏం లేదు. మరి అన్ని పక్షులు వెళ్ళిపోయినాయి కదా ఆహారాన్ని చూసుకోవడానికి, ఇది వెళ్ళిపోతే నువ్వెందుకని పోలేదు అని దాన్ని అడుగుతాడు. అప్పుడు అది, ఎందుకంటే దాని దగ్గరికి వచ్చాడు అని అంటే దేవేంద్రుడు ఓ పక్షి దగ్గరికి, దానికి అంత సంస్కారం ఉంటే వచ్చి ఉంటాడు. ఆ సంస్కారంతో అతను గుర్తుపట్టింది. హే సురరాజా, నీకు తెలియంది ఏముంది, నన్ను అడుగుతున్నావు, ఎందుకో నాకు దీనికి వదిలిపెట్టిపోవాలనిపించడం లేదు. కారణం ఏంటంటే ఇది బాగా కళకళలాడుతూ ఉండేటప్పుడు ఇందులో ఉండేటువంటి కాయలు, పండ్లు, పువ్వులు అవన్నీ కూడా నేను అనుభవించాను. హాయిగా ఆనందంగా ఇక్కడ జీవిస్తూ ఉన్నాను. ఎవరైనా నన్ను చంపకుండా శత్రువులు వస్తే కూడాను, వేటాడడానికి పక్షులను పట్టుకుపోయేటువంటి బోయేవాళ్ళు వస్తే కూడాను, ఇది దట్టంగా ఆకులతో నిండిపోయి ఉండడం వల్ల, నేను చిలుక కదా, ఆకుపచ్చడు, ప్రొటెక్టివ్ కలర్, కాబట్టి ఆ ఆకుల మధ్యలో నేను చేరిపోతే నేను కనిపించేదాన్ని కూడా కాదు. కాబట్టి వేరే పక్షులు ఇప్పుడు తెల్లగా ఉంది, పావురం ఉంది, దాన్ని పట్టుకొని పోయేవాడే కానీ నన్ను పట్టుకునేవాడు కాదు. ఎందుకంటే ఆకుపచ్చగా ఉన్నాను కనుక, ఆ ఆకుల మధ్యలోనే ఉన్నాను కనుక ఈ విధంగా ఆనందంగా నేను జీవించాను. నా మనుగడకు కారణమైనటువంటిది ఈ చెట్టు. నన్ను పెంచింది, నన్ను పోషించింది, నన్ను కాపాడింది, తన ఆకుల మధ్యలో నన్ను కాపాడింది. ఈరోజు దానికి ఏదో కష్టకాలం వచ్చిందని, అది ఎండిపోతూ ఉందని దాన్ని వదిలిపెట్టిపోవడం స్నేహధర్మమా అని నాకు అనిపిస్తూ ఉంది. కష్టాలు వచ్చినప్పుడే కదా స్నేహితులు దగ్గరగా ఉండాలి. అందరూ వెళ్ళిపోయినా నాకెందుకు అది చేసిన మేలుకి, ఆ కృతజ్ఞతకు నేను వదిలిపెట్టి వెళ్ళలేకపోతూ ఉన్నా. ఒకవేళ వెళ్ళిపోతే మళ్ళీ నేను వచ్చేటప్పుడు కనపడుతుంది. ఎండిపోయినటువంటి చెట్లు ఎవరొకరు కొట్టేసుకొని తీసుకుపోతారేమో వంట చెరుక్కి. అసలు దీని రూపమే లేకుండా పోయే ముందుగా నాకు ఇంత సహకరించినటువంటి దీన్ని వదిలిపెట్టిపోవడం ఎట్లా, ఇది స్నేహధర్మం. అందుకని ఎందుకో నాకన్నా కూడా నన్ను పెంచి పోషించినటువంటి ఈ చెట్టు మీదనే నాకు ఎక్కువ ప్రేమగా ఉంది. అందుకని పోవాలి అనుకున్నా పోలేకపోతున్నాను. ఇది ఉన్న విషయం అని చెబితే దాని ప్రేమకి, దాని స్నేహధర్మానికి స్పందించినటువంటి దేవేంద్రుడు ఒక్కసారి అట్లా అన్నాడట. మళ్ళీ పూర్వం ఎట్లాగైతే ఆ చెట్టు నిందో ఆ విధంగా వచ్చిందట ఆ చెట్టు. పురాణంలో చెప్తాడు, మన శాస్త్రంలో. ఎందుకనంటే అది దీనికి ఆధారంగా ఉండినా అది పోవడం తనకి ఇష్టం లేదట. ఎందుకంటే నేను ఉండడానికి కారణమైంది, దాన్ని నేను ఎందుకు పోగొట్టుకుంటాను, అది పోతే మళ్ళీ నాకు కనిపిస్తుందా, ఒకవేళ ఇదే కనుక లేకుండా ఉంటే ఇంత ఆనందంగా నేను ఇక్కడ జీవించే అవకాశం ఉందా అని చిలుక ఆలోచించింది. మరి ఈ ప్రపంచంలో జీవించడానికి ఈశ్వర నిర్మితమైనటువంటి ద్వైత ప్రపంచమే కారణమై, భగవంతుడు అంత నిగూఢమైనటువంటి విషయం
జటిలమైనటువంటి విషయం. బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ ఒక నియతి ఉంది అని ప్రదర్శించి తద్వారా భగవంతుని నిర్ణయించడానికి, నిర్ధారణ చేయడానికి, నిర్దేశించడానికి కారణమైనటువంటి ఈ ద్వైత జగత్తుని ఏం చూసి ద్వేషించాలి? కుతః తద్దృశ్యతే. సాధకం కదా, ఇంకా అవసరమైతే ప్రేమిస్తాం. సూర్యుని చూసి దండం పెడతాం, ప్రేమిస్తాం. నిన్ను అర్థం చేసుకుంటే నాకు భగవంతుడు తెలిసాడని. చెట్టును చూచి దండం పెడతాం, ఎందుకని? నిన్ను చూచి, నీలో ఉండే ఆర్డర్ చూసి, బొటానికల్ ఆర్డర్ చూసి నేను పరమేశ్వరుని ఊహించగలిగాను. కాబట్టి భగవంతుడిని నియంతని తెలుసుకోవడానికి నియతి నీ దగ్గర ఉండడం వల్ల నువ్వు సహకరించావు గనక చెట్టుకు నమస్కరిస్తున్నా, ప్రవహించే నదికి నమస్కరిస్తున్నా, పుట్టకు నమస్కరిస్తున్నా, గుట్టకు నమస్కరిస్తున్నా. రాయిగా ఉండడానికి ఏ ధర్మం ఆధారం, ఆ ధర్మరూపంలో ఏ దైవం ఉండాడో అది తెలుసుకోవడానికి రాయి నాకు సహకరించింది కనుక రాయిని తీసుకెళ్ళి గుడిగట్టి పూజిస్తున్నా. ఏ ద్వైతం అయితే నాకు సహకరించిందో పరమేశ్వరుణ్ణి అర్థం చేసుకోవడానికి, ఆ ద్వైతంలో ఉండే ప్రతి వస్తువుని నేను సేవించి బుద్ధిని శుద్ధి చేసుకొని గురువు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాను గనక ఇది ప్రేమించదగిందే కానీ ద్వేషించదగింది కాదు. అండర్స్టాండ్ కదా? ఇది శాస్త్రావగాహన. ఎందుకు వచ్చింది విగ్రహారాధన అంటే? ఇదిగో అర్థమవుతుందా ఇప్పుడు మీకు? పువ్వుని కూడా దేవుడిగా చూస్తాం, లేకపోతే బతుకమ్మ ఏంటి? పువ్వులో కనుక దైవత్వం లేకపోతే చావమ్మ, బతుకమ్మ కాదు. ఆ పువ్వులో దైవత్వం ఎట్లా ఉందో చూడడం వల్ల 4 పువ్వులను పెట్టి కూడా దండం పెడుతూ ఉన్నాం. కారణం ఆ ఫ్లోరల్ అండర్స్టాండింగ్లో మనకు నియంత తెలిసి వస్తూ ఉంటాడు. దట్ ఈస్ ద బ్యూటీ. అందువల్ల శాస్త్రీయమైనటువంటి ద్వైతం ఏదైతే మనలో నడుస్తూ ఉందో ఇది ఆతత్వస్య అవబోధనాత్. మనకు మోక్ష జ్ఞానం ఏదైతే ఉందో, ఆత్మజ్ఞానం, అది కలిగినంత వరకు ఈ శాస్త్రీయం ఏదైతే ఉందో, శాస్త్రీయ ద్వైతం, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడాను వదిలిపెట్టడానికి అవకాశమే లేదు. ఎందుకని? ఇది నీకు సహకారిగానే ఉంది. బ్రహ్మై వేదం విశ్వమితి అని తెలుసుకోవడానికి ఇది ఆధారంగా ఉంది. కాబట్టి సాధన క్రమం అంతా కూడాను ఇక్కడే మనకు జరుగుతూ ఉంది. తద్వారా మనం విచారం చేయగలుగుతున్నాము. కాబట్టి ఆత్మవిచారం లేనిదే బ్రహ్మజ్ఞానం కలగదు. ఆత్మవిచారం చేయాలంటే శాస్త్రం కావాలి, శాస్త్రాన్ని వివరించేటువంటి గురువు అవసరం. కాబట్టి ఆచార్యుడు, శిష్యుడు ఉండాలి. ఈ రెండు ద్వైతం. ఏ ద్వైతం? శాస్త్రీయ ద్వైతం. అదే మీరు బాగా ఈ మనసులో నింపుకోవాలి. పెద్ద పెద్ద పండితుల దగ్గర ఉండవు ఇవి. నేను చెప్పే డబ్బాలో ఉండి మాట్లాడేవాళ్ళు కాదు, వాళ్ళకి ఓనామాలు రావు, వదిలిపెట్టాడు వాళ్ళు. అర్థమవుతుంది? అటువంటిది రేపు సపోజ్ మీరు ఎక్కడైనా సరే ఈ మాట అన్నారనుకోండి, శాస్త్రీయ ద్వైతం అని, కొద్దిగా జడుస్తారు పండితులు కూడా. ఎక్కడదిరా ఈ వర్డ్? శాస్త్రీయ ద్వైతం ఏంది, అశాస్త్రీయ ద్వైతం ఏంది? అర్థమవుతుంది? ఆత్మ బ్రహ్మ విచారాఖ్యం శాస్త్రీయం మానసం జగత్ బుద్ధే తత్వే తశ్చ హేయం ఇతి శృత్యనుశాసనం. విచారం లేకుండా బ్రహ్మజ్ఞానం కలిగే అవకాశం లేదు. బ్రహ్మజ్ఞానం కలిగితే కానీ బ్రాహ్మీ స్థితి ఏర్పడదు. మోక్షం జ్ఞాన రూపంలో ఉండడం వల్ల అది వచ్చిన బాధ. మోక్షం జ్ఞాన రూపంలో ఉంది గనక నేనే బ్రహ్మం అనేటువంటి జ్ఞానం నీకు కలగాలి అని అంటే, ఇంతవరకు నేను జీవుణ్ణి, నేను దేహము, నేను మనసు, నేను మరొకటి, సంబంధాలు ఇట్లా అనుకుంటూ ఉండవు గనక ఏదైతే నువ్వు భావిస్తూ ఉన్నావో, ఏదైతే నువ్వు అనుకుంటూ ఉన్నావో అదంతా కూడా బంధహేతుగానే తెలుస్తూ ఉంది కదా. దాని నుండి విడిపడ్డమే మోక్షం. కాబట్టి విచారం జరగాల్సినటువంటి అవసరం ఉంది. విచారం లేకపోతే బ్రహ్మజ్ఞానం కలిగే అవకాశం లేదు కదా. బ్రహ్మజ్ఞానం కలిగిందనుకోండి, అప్పుడు విచారం అవసరమా? దేనికి భయపడతారు? అన్నిటికీ కాదు నాయన. విచారం లేనిదే బ్రహ్మజ్ఞానం కలగదు. ఓకే,
బ్రహ్మజ్ఞానం కలిగింది అనుకోండి విచారం చేసి, ఆ తర్వాత విచారం అవసరం అంటున్నాను. అవసరం లేదు. అదే ఈ శ్లోకం, ఆత్మ బ్రహ్మ విచారాఖ్యం శాస్త్రీయం మానసం జగత్. జగత్ ద్వైతం కదా, జగత్ ఏదైతే ఉందో అది ద్వైతం. ఏది? ఈశ్వర నిర్మితమైనటువంటి జగత్. మనది జీవ నిర్మితమైనటువంటి జగత్తు ఏదైతే ఉందో అది కూడా ద్వైతమే కదా. ఇది మానసం జగత్ అంటే మనసులో నుంచి ఉత్పన్నమయ్యేటువంటి ఈ ద్వైతం ఏదైతే ఉందో, ఏ ద్వైతం అది? శాస్త్రీయం, శాస్త్రీయ ద్వైతం. ఇది ఆత్మ బ్రహ్మ విచారాఖ్యం. కాబట్టి ఆత్మ అంటే ఏంటి, బ్రహ్మం అంటే ఏమిటి, ఆత్మ కహ, ఆత్మ అంటే ఏంటి అనేది విచారం, బ్రహ్మం అంటే ఏంటి అనేది విచారం. బ్రహ్మముని గురించి అథాతో బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మముని గురించి తెలుసుకోవడం. మరి ఆత్మ ఏమిటి, ఆత్మని గురించి తెలుసుకోవడం. ఆ తరువాత ఈక్వేషన్, ఆత్మయే బ్రహ్మ. ఇది బ్రహ్మాత్మ జ్ఞానం. కాబట్టి ఆత్మని గురించి విచారం చేస్తాం, బ్రహ్మముని గురించి విచారం చేస్తాం, ఆత్మయే బ్రహ్మం అనేటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకుంటాం. ఇదంతా జరగాలి అని అంటే విచారం నడుస్తూ ఉంది కదా. విచారం శాస్త్రం ఉంది, శాస్త్రాన్ని బోధించే గురువు ఉన్నాడు, గురువు ఇచ్చేటువంటి జ్ఞానాన్ని అందుకునేటువంటి శిష్యుడు ఉన్నాడు. ఈ ముగ్గురు కలిపి ద్వైతం. ఏ ద్వైతం ఇది? అంతే క్లియర్. ఆత్మ బ్రహ్మ విచారాఖ్యం శాస్త్రీయం మానసం జగత్. ఇది శాస్త్రీయమైనటువంటి ద్వైతం. బుద్ధే తత్వే తత్ చ హేయం. మూడలైన్. బుద్ధే తత్వే, తత్వే బుద్ధే సతి. అది కరలేషన్. ఏ తత్వం అయితే ఉందో, ముందు శ్లోకంలో చూసాం కదా, ఆ తత్వస్య అవబోధనాత్. తత్వం ఏది? ఏదైతే సత్యం అదే కదా తత్వం. ఆత్మ సత్యం తదన్యత్ సర్వం మిథ్యేతి, అది కదా తత్వవివేకం. కాబట్టి ఏ తత్వం అయితే ఉందో ఆ తత్వస్య అవబోధనాత్ అన్నాడు గనక, ఆ తత్వం బోధపడినంత వరకు అదే తత్వే బుద్ధే సతి. ఎప్పుడైతే ఆ తత్వం బుద్ధిలో నిండిపోయిందో, నిలబడిపోయిందో, స్థిరీకరింపబడింది, జ్ఞానం బుద్ధిలోనే కలగాలి. కాబట్టి బ్రహ్మాత్మ జ్ఞానం ఏదైతే గురువు బోధిస్తున్నాడో అది తత్వే, ఆ తత్వము బ్రహ్మతత్వము, బ్రహ్మాత్మ జ్ఞానతత్వము బుద్ధే సతి. బుద్ధిలో ఎప్పుడైతే నిలబడిపోయిందో తత్ ఏది? శాస్త్రీయ ద్వైతం అంటే అధ్యయనం. హేయం త్యాజ్యం, అది విడువదగినది. అది విడువదగినది. ఇతి అని శృత్యనుశాసనం. శృతులు శాసనం చేసాయి, శాసిస్తూ ఉన్నాయి. శాస్త్రం కదా, శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్రం. శాసిస్తూ ఉంది అంతే. శాసనము అన్నప్పుడు దానికి ఎదురు తిరగడానికి అవకాశం లేదు. శృతి అనుశాసనం. శృతులు అంటే వేదం. ఇక్కడ శృతులు కాదు. ఎందుకనంటే ఆత్మబ్రహ్మ విచారాఖ్యం అన్నప్పుడు శృతులు వేదాలే. కానీ వేదాల్లో కర్మకాండ కూడా ఉంది కదా. ప్రథమ భాగం కర్మకాండ. ఇది కర్మకాండ కాదు శాసించేది. కర్మకాండ కర్మ చేయమని చెప్తుంది. ఇది జ్ఞానకాండ, శాస్త్రాన్ని వదిలేయమంటాం. కర్మకాండలో శాస్త్రాన్ని వదలడానికి లేదు. జ్ఞానకాండ. నీకు జ్ఞానం కలిగిపోయింది కదా నేనే బ్రహ్మమని, తత్ హేయం, ఇంకవసరం లేదు శాస్త్రం వదిలేయి అంటే. శాస్త్రం వదిలేయమంటే శాస్త్రీయ ద్వైతం వదిలేయి. శాస్త్రీయ ద్వైతంలో గురువు శాస్త్రము అన్నీ ఉన్నాయి. ఇంకా వాటి అవసరం నీకు లేదు. ఎందుకని? నీవే బ్రహ్మమని తెలిసిపోయింది. నీవే ఆత్మస్వరూపం అని, ఆత్మయే బ్రహ్మం అనేటువంటి జ్ఞానం నీకు కలిగిపోయింది. కలిగిన తర్వాత మళ్ళీ గురువు దగ్గర పోయి మళ్ళీ చెప్పమని అడుగుతావా? లే. అందుకని మీకు ఇంతకుముందు చెప్పాను కదా, గురువు కూడా నాయన నీకు చెప్పాల్సింది చెప్పాను, నువ్వు ఈ వసుధను పవిత్రం చేస్తూ నీ దారి నువ్వు అయిపోయింది, ఇంకేమీ లేదని పంపించేస్తాడు అని. కారణం అది. కాబట్టి శృతులు అనుశాసనం. ఇక్కడ శృతి అంటే ఉపనిషత్తులని అర్థం, ప్లీజ్. కారణం ఆత్మ బ్రహ్మ విచారాఖ్యం. కాబట్టి ఆత్మ బ్రహ్మ ఈ విచారాలన్నీ కూడాను ఆత్మ సంబంధమైనటువంటి విచారం ఉపనిషత్తుల్లోనే ఉంది గనక ఉపనిషత్తులు శాసిస్తూ ఉన్నాయి, నిర్దేశిస్తూ ఉన్నాయి. నాయన నీకు
ఏ శాస్త్రీయమైనటువంటి ద్వైతం నీ మనసులో ఉందో అది తత్వజ్ఞానం కోసమే కనుక తత్వ అవబోధనాత్ ఆ తత్వస్య అవబోధనాత్ కనుక తత్వే బుద్ధే సతి. ఎప్పుడైతే ఆ జ్ఞానం నీ బుద్ధిలోకి వచ్చేసిందో నేనే బ్రహ్మం అనేటువంటి జ్ఞానం, ఇక నువ్వు తెలుసుకోవాల్సిందంటూ రెండవది లేదు గనక శాస్త్రీయ ద్వైతం కూడా నీకు లేదు. తత్ దానిని హేయం త్యాజ్యం అది విడిచిపెట్టేయచ్చు అని చెబుతూ ఉన్నవి. కాబట్టి ఎక్కడ మనం గురువు దగ్గరికి వెళ్ళి తెలుసుకున్న ఏది సత్యమో దాన్ని నిరూపణ చేయడమే శాస్త్ర విచారం కాదా. ఆచార్యస్య శిష్యస్య సంవాదేన నిరూపితం ఆత్మలక్షణం, నిరూపితం ఆత్మలక్షణం. కాబట్టి ఆత్మ యొక్క లక్షణం ఏంటి? గుణం కాదు, లక్షణం ఏంటి? సతుచితో ఆనందం. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు గురువు నీకు, అదే తమాషా. కాబట్టి ఆచార్యస్య శిష్యస్య సంవాదేన, అది వాదేన కాదు సంవాదేన, అది చాలా అద్భుతమైన పదం ఈ టైంలో అది తెలుసుకోవాలి. సంవాదం, సమ్యక వాద సంవాద, సమ్యక్. ఇప్పుడు వాదం అనేది వేరు, ఈ వాదంలో మళ్ళీ జల్పము వితండము ఇవన్నీ ఉంటాయి. కొందరు అంటుంటారు వితండవాదం అంటారు, దాని అర్థం కూడా తెలియక అంటారు. అర్థం తెలియకపోయినా అది కన్వే చేస్తుంది, కమ్యూనికేట్ చేసుకోండి, మీనింగ్ ఇస్తుంది. ఎట్లంటే ఇప్పుడు వాదం అన్నాడు అనుకోండి, వాదం అనేది ఎట్లా ఉంటుందంటే, వాదం అంటే ఇద్దరు ఉండాలి. ఒకడే ఉండి చేస్తే వాదం అవుతుంది కాదు, ఇద్దరు ఉండాలి. వాళ్ళు ఎవరు ఉండి అయి ఉండాలంటే ఇద్దరు సమానమైనటువంటి వాళ్ళు అయి ఉండాలి. ఈక్వల్స్ మధ్యనే వాదం. ఇప్పుడు కోర్టులో అయినా వాదిస్తూ ఉండాడంటే పట్టా ఉండేవాడే కదా వాదించేది, పట్టా లేనివాడు కూడా వాదిస్తాడు బయట చెట్టు కింద. ఆయన కూడా ప్లేడరే, వాదించేవాడు ఎవడైనా ప్లేడరే ఇంట్లో భార్యతో సహా. కాకపోతే ఆయన చెట్టు కింద ప్లేడరు, వంటింటి ప్లేడరు, కొద్ది అడ్జెక్టివ్స్ పడతాయి సరేనా, అసెంబ్లీ ప్లేడరు. ఈ కానీ లోపల ఏ లాయర్ అయితే వాదిస్తూ ఉండాడో నల్ల కోటేసుకొని అతనికి లా తెలుసు, నువ్వు చెప్పేది తప్పు అని ఆపోనెంట్ లాయర్ వాదిస్తున్నాడు అనుకోండి, అతను కూడా లాయరే, ఇద్దరు ఈక్వల్స్. అది వాదం. ఇప్పుడు ఇక జల్పము అనేటువంటిది ఏంటంటే, వాదానికి జల్పానికి ఉండే తేడా ఇవన్నీ వాదంలో వస్తాయి. వాదము, జల్పము, వితండము, సంవాదము. కాబట్టి జల్పం అనేది ఏమిటంటే ఇద్దరు భిన్న వాదనలు వినిపిస్తారు సరేనా, కానీ అతని వాదం కన్నా నా వాదమే గట్టిది అనేది వాస్తవాన్ని దూరంగా పెట్టి, తన వాదంలో వాస్తవం సత్యం లేకపోయినా అతనికంటే కూడాను నా వాదమే పటిష్టమైంది అనేటువంటి వాదన చేస్తాడు చూచారా, అది జల్పం. వితండం అంటే ఏంటంటే తన విషయం కాదు, ఎదుటివాడు ఏదైనా చెప్పనండి అది సత్యమైనా కూడా కాదనడమే, దాని పేరు వితండం. ఇప్పుడు అర్థమైంది మీకు? మన వాళ్ళు వాడతారు చూడండి తమాషా పదం, వాడితే ఎవడు మాడతాడు అంత వితండవాదం. వితండవాదం అంటే ఏంటంటే మనం ఏం చెప్పినా వాడు వినడని, అది వితండం. కాబట్టి వాదము, జల్పము, వితండము. మూడోది సంవాదం. సంవాదం ఏమీ లేదు, మనకు ఏదైతే కావాలో, ఏదైతే మనకు తెలియదో, ఏదైతే మనం తెలుసుకోవాలనుకుంటూ ఉన్నామో దానిని మరొకరి దగ్గరికి వెళ్ళి చర్చించి తెలుసుకోవడం, అది సంవాదం. శ్రీకృష్ణార్జున సంవాదే అంటే చూసారా, సంవాదం. అంతేగాని శ్రీకృష్ణార్జున జల్పే, వితండే, వాదే ఇట్లాంటి మాటలు మాట్లాడు, అది సంవాదం. అది చూసారా, క్వశ్చన్ చేయకుండా లేడు. మళ్ళీ మీకు భగవద్గీత ప్రారంభం నుంచి చివరి వరకు అసలు ప్రారంభమే క్వశ్చన్. ధృతరాష్ట్రుడిదే ప్రశ్న, ఆ తర్వాత అర్జునుడి అన్ని ప్రశ్నలే. కిం నో రాజ్యాన గోవింద అంత ప్రశ్నే కదా, ఇంట్రాగేషన్ అంతా క్వశ్చన్సే. కాబట్టి గీత అంతా త్రూఅవుట్ మనం చూస్తే ఎక్కడ చూసినా ప్రశ్నించుకుంటూనే పోయాడు. కానీ ఆ ప్రశ్న ఎందుకనంటే, నేను గొప్పవాడిని పని ప్రూవ్ చేసుకోవడానికి అర్జునుడు ఎక్కడ ట్రై చేయలేదు, కృష్ణుడికి తెలియదు నాకే తెలుసు అని ప్రూవ్ చేయడానికి ట్రై చేయలేదు, ఆయనతో నేను ఈక్వల్ అని కూడా ట్రై చేయలేదు. కాబట్టి కృష్ణుడు నేను ఇద్దరం ఈక్వలే అనేటువంటి భావన లేదు కనుక వాళ్ళిద్దరి మధ్య జరిగింది వాదం కాదు. సరేనా, నేను చెప్పేదే కరెక్టు అనేది లేదు కనుక జల్పము కాదు.
కృష్ణుడు ఏది చెప్పినా తప్పే అనేది లేదు కనుక వితండం లేదు. ఈ మూడు లేనప్పుడు ఏం మిగిలిందంటే సంవాదం మిగిలింది. అందుకని శ్రీకృష్ణార్జున సంవాదే ఎక్కడైనా సరే గురు శిష్యుల మధ్య సంవాదం అనేది ఉంటుంది. సమ్యక్ వాద అంటే గురువు దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడానికి వెళ్ళాము, కానీ ఆయనకి తెలియజెప్పడం కాదు మనం చేయాల్సిందే. ఇది మళ్ళీ బంధహేతువైనటువంటి ద్వైతం అయిపోతుంది, అశాస్త్రీయ ద్వైతం అవుతుంది. అది శాస్త్రీయ ద్వైతం అంటే గురుముఖత శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ ప్రేమతో గురువును అడిగి పరిప్రశ్నేన తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్న అది ఉపసర్గ అనుకూల మళ్ళీ మళ్ళీ ప్రశ్నించి కూడాను గురువుని అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు. కానీ ఈ మూడు మాత్రం వాదం కానీ జల్పం కానీ వితరణం కానీ ఉండడానికి అవకాశం లేదు. సంవాదం ఇది జరుగుతూ ఉంది. దీనివల్ల జ్ఞానం కలుగుతూ ఉంది. కాబట్టి సర్వవ్యాపి పరమేశ్వరుడు అని అన్నప్పుడు కారణత్వేన వ్యాప్తత్వాత్ సర్వవ్యాపి కారణ రూపంలో ఉన్నాడు గనక ఇదంతా హేతువు నాయన. కారణత్వేన వ్యాప్తత్వాత్ సర్వత్రా పరమేశ్వరుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. అంతటా వ్యాపించి ఉన్నాడని ఎట్లా చెప్పగలవయ్యా? కారణత్వేన. ఓ బంగారు నగ ఉంది అని అంటే ఆ నగలో ఆ నగ నీకు కార్యరూపంలో గోచరించిన దానికి కారణమైనటువంటిది బంగారు కనుక, ఎందుకంటే ఇది బంగారు నగ కాబట్టి బంగారు నగలో ఉన్నదంతా కూడా బంగారే గనక ఒకసారి నగను పట్టుకొని ఇక్కడే ఉందంటే బంగారు, ఇక్కడే ఉందంటే బంగారు, ఇక్కడే ఉందంటే బంగారు. ఎందుకని? కారణత్వేన వ్యాప్తత్వాత్ సర్వత్రా ఆ నగంతా కూడా బంగారు నిండిపోయి ఉండడం వల్ల పరమేశ్వరుడని. ఇదంతా కూడాను మనం విచారంతో సంవాదంతో తెలుసుకుంటూ పోతూ ఉంటాం. ఇదంతా కూడాను శాస్త్రీయ ద్వైతం. శాస్త్రీయ ద్వైతం ఎంతవరకు ఉండాలి అని అంటే జ్ఞానం కలిగినంత వరకు ఉండాలి. తత్వే బుద్ధి సతి. ఎప్పుడైతే అది నీ బుద్ధిలో నేనే బ్రహ్మం అనేటువంటి జ్ఞానం నిలబడిపోయిందో ఆ తర్వాత శాస్త్రం యొక్క అవసరం లేనే లేదు అని శాస్త్రమే చెప్తూ ఉంది. అందులో ఉపనిషత్తులే చెప్తున్నాయి, శృతి అనుశాసనం శాసించి మరీ చెప్తున్నాయి. నాయన నీకు జ్ఞానం కలిగి అంటే కొందరు అడుగుతూ ఉంటారు, స్వామిజీ ఇలా ఎంతకాలం వినాలా? నేను చెప్పినంతవరకేనా? నేను లేకపోతే నీకు చెప్పేవాడు కూడా లేడు. అర్థమైందే? చెప్పేవాడిని ఉన్నంతవరకు విను, తర్వాత ఏమన్నా చెప్తారు, మీరు ఏమన్నా వింటారు. నథింగ్ రాంగ్, ఓపెన్గా చెప్తున్నాను కదా. ఏమన్నా చెప్తారు, మీరు ఏమన్నా వింటారు. అప్పుడు తెలిసి వస్తుంది ఏం ఉండిపోయిందో. అయ్యో కూర్చుంటే ఎంత నాలెడ్జ్ వచ్చేది, ఏమి లేకుండా పోయింది అని అప్పుడు తెలుస్తుంది. అందువల్ల ఇప్పుడు స్వామిజీ భోజనం చేస్తాను, ఎంత తినమంటారు? అయ్యో ఇంట్లో కూడా భార్యని అడిగితే చాలా బాగుంది, ఎంత తినమంటావని ఆవిడంటే నేను చెప్పేది ఎందుకు, నాకు మిగలబెట్టకుండా తింటావు, అది నాకు తెలుసు. ఇంకంతకన్నా ఆన్సర్ లేదు ఆవిడ దగ్గర. ఇప్పుడు భోజనం చేసేవాడు నన్ను ఎంతవరకు భోజనం చేయమంటే ఎవడు చెప్తాడు? కడుపు నిండిపోయింది అనుకోండి, చేస్తాడా? సింపుల్. ఎంతవరకు భోజనం చేయాలి? కడుపు నిండినంతవరకు. స్వామీజీ నిండిపోయింది, లేచిపోయి పడుకో. ఇంకో తినమంటారా? ఇంకా నిండలేదని అర్థం, తిను. ఇప్పుడు దారిలో పోతున్నాను, ఆయన ఊరు వచ్చేసింది, దారి తనంతట తాను అయిపోద్ది. నువ్వేంది దాన్ని మళ్ళీ స్టాప్ చేసి స్టాప్ హోల్డ్ అని ఏంటది? ఒక కండక్టర్ లాగా అరిచేది ఏంటి? దారి తనంతటది ఆగిపోద్ది. నువ్వు దారిలో పోతూ ఉంటావు, ఒక దశలో ఎక్కడికైతే చేరాలని ఆ గమ్యాన్ని చేరిపోతావు, ఆ ఊరికి. నువ్వు ఊరు చేరావు అంటే దారి తనంతట తను ఆగిపోయిందని అర్థం. నువ్వు శాస్త్రం ద్వారానే గురుముఖత శాస్త్రాన్ని అధ్యయనం చేసి గురుకృపతో శాస్త్రకృపతో అంతఃకరణ కృపతో నీ బుద్ధి కూడా సహకరించాలి. పరమేశ్వరుని యొక్క కృప ఇది చతుర్విధ కృపలు, 4 రకాలైనటువంటి కృపలు ఇవి. అంతఃకరణ కృప, భగవంతుని యొక్క కృప, శాస్త్రం యొక్క కృప, ఆచార్యుని యొక్క కృప. ఈ చతుర్విధ కృపలతో మనం తరించిపోతాం. ఆ తరించిన తర్వాత మళ్ళీ శాస్త్రం యొక్క అవసరం లేదు. ప్లీజ్. శాస్త్రాణ్యధీత్య మేధావి అభ్యస్య చ పునః పునః
పరమం బ్రహ్మ విజ్ఞాయ ఉల్కావత్తాన్యదోత్సృజేత్ ఉల్కావత్తాన్యదోత్సృజేత్. భలే సంధి క్రిటికల్గా. ఇప్పుడు ముందు శ్లోకంలో ఏం చూచాం మనం? అయ్యా, ఆత్మ బ్రహ్మ ఈ విచారం ఏదైతే ఉందో, జ్ఞానం కోసం ఈ విచారం చేస్తున్నాం కనుక ఇది ద్వైతమే, కానీ శాస్త్రీయ ద్వైతము. ఈ శాస్త్రీయ ద్వైతం ఎంతవరకు ఉండాలి అని అంటే, ఆ జ్ఞానం మనకు కలిగినంత వరకు తత్వే బుద్ధే సతి. ఎప్పుడైతే బుద్ధిలో జ్ఞానం చేరిపోతుందో తత్ హేయం, దాన్ని వదిలిపెట్టేయచ్చు. శాస్త్రాధ్యయనం కూడా ఇక అవసరం లేదు, విచారము ఇక అవసరం లేదు. ఇప్పుడు రమణ మహర్షి ఉండండి, ఆయన రమణ మహర్షికి ఏంటి ఇంక మళ్ళీ శాస్త్రం? స్వామి రామతీర్థ అదే అన్నాడు. అంతకుముందు శాస్త్రాన్ని గురించి ఎంతో మాట్లాడాడు. ఒక దశలో స్వామి రామతీర్థ అంటాడు, శాస్త్రం చెప్తారా అన్నాడు. నేనే శాస్త్రం చెప్పేది, శాస్త్రాలు నన్ను గురించి చెప్తున్నాయి అన్నాడు. ఫినిష్. శాస్త్రాలు ఉండేది నన్ను గురించి చెప్పడానికి, నేనుండే శాస్త్రాన్ని గురించి చెప్పడానికి కాదు. చూసారా, అది జ్ఞానం. నాకు శాస్త్రం అవసరం లేదు. కారణం, శాస్త్రం ద్వారా ఏదైతే పొందాలనో ఆ స్వరూపం నేను అయిపోయినాను కదా. శృత్యంత శతకోటి ప్రకటిత బ్రహ్మాహం. శృత్యంత ఉపనిషత్తులు, శృతిలో చివరుండేటువంటి శృత్యంత శతకోటి ఉపనిషత్తుల్లో ప్రకటిత, అక్కడ నిర్ధారణ చేయబడినటువంటి బ్రహ్మస్వరూపం ఏదైతే ఉందో, అహమేవ, నేనే. నిత్యోహం అభయోహం అద్భుతాత్మాహం పూర్ణబోధోహం సదానంద పూర్ణ బ్రహ్మాహం. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు. ఇదే జ్ఞానం. కాబట్టి తత్వే బుద్ధే సతి తత్ హేయం. ఇంకెక్కడ మళ్ళీ విచారం అనేది అవసరం లేదు, శాస్త్రీయ ద్వైతము అవసరం లేదు అని శృతి అనుశాసనం ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఒక్కోసారి కొందరు తమాషా పదాలు ఉంటాయి కొందరి దగ్గర. ఏంటంటే, వాడికి దోచింది వాడు చెప్పేసి అని ఉపనిషత్తులు అన్నాయంటాడు. ఇదొకటి శాస్త్రం తెలియనివాడితో ఇదొక పెద్ద బాధ. శాస్త్రం తెలిసిన వాడు శాస్త్రాన్ని కోట్ చేయడు, శాస్త్రం చెప్తూ పోతాడు. శాస్త్రం తెలియనివాడు వీడికి శాస్త్రం తెలియదని జనం అనుకుంటారని ఉపనిషత్తులు చెప్పాయి, అది చెప్పాయి, అమ్మ ఈయన ఉపనిషత్తులంతా చదివాడు, ఈయన చాలా జ్ఞానం ఉందని ఇతరులు అనుకుంటారు. వాస్తవంగా ఏం ఉండదు, ఆ పేరే తెలుసు వాడికి. మరి ఎందుకు చెప్తాడు స్వామి వాడు చెప్పేది నమ్మడని? ది సూడో గురు సార్, ఇట్స్ వెరీ ప్రామినెంట్ ఎక్కడ చూసినా కూడా. అందుకని ఇది తమాషా చూడండి. శృతి అనుశాసనం అన్నాడు కదా, ఉపనిషత్తులు ఇట్లా చెప్తూ ఉన్నాయ్యా, నీకు జ్ఞానం కలిగినంత వరకు శాస్త్రాన్ని అధ్యయనం చేయి గురువు దగ్గర. ఇది శాస్త్రీయ ద్వైతం. జ్ఞానం కలిగిపోయిందనుకో దాన్ని హేయం, వదిలిపెట్టాయి, త్యాజ్యం అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. శృతి అనుశాసనం. తిరిగి అడిగామనుకోండి, ఏ ఉపనిషత్తులు చెప్పాయ్యా? ఇంకా నో డౌట్. శాస్త్రాన్ని అధీత్య మేధావి అభ్యస్య చ పునః పునః పరమం బ్రహ్మ విజ్ఞాయ ఉల్కావత్ తాని అధా ఉత్సృజేత్. చెప్తానులే సంధి. ఇది ఉపనిషత్తులు చెప్పాయి. ఎక్కడ చెప్పాయి? సేమ్ శ్లోక మంత్ర. ఇక్కడ శ్లోకం అంటాం దీన్ని, ఎందుకంటే వేదాంత పంచదశ కనుక. ఇది యాక్చువల్గా మంత్రం. ఇది అమృతనాదోపనిషత్. అమృతనాదోపనిషత్తులో ఇది ఉంది. నేను మన నిర్గుణ మానస పూజలో రాసినట్టున్నాను. అమృతనాదోపనిషత్తు 108 ఉపనిషత్తుల్లో అమృతనాద అనే ఉపనిషత్తు ఒకటి. అమృతనాద ఉపనిషత్తులో ఈ మంత్రం, ఈ శ్లోకం సేమ్ అలాగే ఉంది మంత్రం. కాబట్టి శృతి అనుశాసనం అన్నాడు కాదు, ఉపనిషత్తులు చెబుతున్నాయని. ఎక్కడ చెప్పాయి అంటే, ఇదిగో అమృతనాథ ఉపనిషత్తులో ఇదిగో ఉంది. ఇదే శ్లోకం యాజ్ ఇట్ ఈజ్, అక్షరం మార్పు లేదు. ఏంటి స్వామీజీ ఏం చెప్తా ఉంది ఈ శ్లోకం? శాస్త్రాన్ని అధీత్య మేధావి, శాస్త్రాన్ని అధీత్య మేధావి. మేధావి అయినటువంటి వాడు. మళ్ళీ మేధావి అంటే ఎవడో డిస్కస్ చేయాలి. మేధావి శాస్త్రాన్ని అధీత్య, శాస్త్రాలను అధ్యయనం చేసిన తర్వాత
ఏ శాస్త్రాన్ని? అది శాస్త్రాణి అంటేనే ఇక్కడ వేదాంత శాస్త్రాన్ని అంటే ఉపనిషత్తులు అని అర్థం. శాస్త్రాన్ని అధీత్య, శాస్త్రాలను అధ్యయనం చేసిన తర్వాత ఎవడు? మేధావి. శాస్త్రాన్ని అధ్యయనం చేసిన తర్వాత కూడా సందేహాలు ఉండొచ్చు, వాడు మేధావి కిందకు రాడు. అది ఎక్కడ? అందువల్ల శాస్త్రాన్ని అధీత్య, శాస్త్రాన్ని అధ్యయనం చేసిన తర్వాత వాడు ఎట్లా ఉండాలి? మేధావి కావాలి. అది కూడా అర్థం. ఈ మేధావి అంటే గీతలో 18వ అధ్యాయం, మేధావి చిన్న సంశయ. మేధావి అంటే ఎవడంటే చిన్న సంశయ, అవిద్యాకృత సంశయ యస్య నాస్తి. చిన్న అవిద్యాకృత సంశయ యస్య, ఎవరికైతే అజ్ఞానం చేత ఏర్పడినటువంటి సంశయాలన్నీ కూడాను నివృత్తి అయి ఉంటాయో వాడు మేధావి. కాబట్టి మేధావి అనేటువంటి వాడికి సందేహాలు ఉండడానికి అవకాశం లేదు. అటువంటి వాడే మేధావి అంటాడు. పదాలు ఇప్పుడు వాడేస్తాం, మనం మాట్లాడే మేధావి పదానికి మనకు అర్థం తెలియదు. ఇప్పుడు ఎవడన్నా టీవీలో నలుగురు కూర్చొని డిస్కస్ చేస్తే మేధావులు డిస్కస్ చేస్తున్నారంటారు. అసలు వాళ్ళే చెప్పుకుంటారు మేము మేధావులని. మేధావి సంఘానికి ఆయన ప్రెసిడెంట్, ఆయన సెక్రటరీ. ఎవరే మేము మేధావులు అన్నదే? మరి ఏమంటారు స్వామిజీ? మేధావులు అంటాం. మేధావులని ఎవరు చెప్పండి నీకు? నువ్వు మేధావి కనుక అయ్యేటట్లయితే సార్, మేధయా ఆత్మజ్ఞాన ప్రజ్ఞయ, ఇదిగో డెఫినేషన్ ఇస్తాను నీకు. మేధావి అంటే ఏంటో తెలుసుకో. కాబట్టి మేధయ ఆత్మజ్ఞాన లక్షణయ ప్రజ్ఞయ, అది ప్రజ్ఞయ సంయుక్త, దాంతో కూడినటువంటి వాడు మేధావి అంటే. కాబట్టి ఆత్మజ్ఞాన లక్షణం వాడి దగ్గర ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రజ్ఞ ఉండాలి. ప్రజ్ఞయ సంయుక్త, దాంతో కలిసినటువంటి వాడు. అందువల్ల ఎవడైతే మేధావిగా ఉంటాడో వాడికి సమస్తం తెలిసి ఉంటుంది కనుక సంశయాలు ఉండే అవకాశం లేదు. మేధావిత్వాత్ మేధావి, కాబట్టి వాడి మేధావి లక్షణం ఉంది కదా. మేధావిత్వాత్ ఏవ చిన్న సంశయ, చిన్న అవిద్యాకృత సంశయ యస్య, చిన్న అవిద్యాకృత సంశయ యస్య అంటే అజ్ఞానం చేత తయారైనటువంటి సంశయం చిన్న ఎవరికైతే భిన్నమైపోయిందో యస్య, వాడి యొక్క మేధస్సే, అటువంటి మేధస్సు కలిగినటువంటి వాడు మేధావి చిన్న సంశయ, అది అర్థం. కనుక అటువంటి మేధావి పునః అభ్యస్యచ. కాబట్టి ఈ శాస్త్రాలని గురుముఖత అధ్యయనం చేసి పునః ఇదేంటిది? పునః మననం. పునః మననం. మొదటిది శ్రవణం, అధీత్య శాస్త్రాన్ని శ్రవణం, పునః అభ్యస్యచ మననం. తర్వాత పరమం బ్రహ్మ విజ్ఞాయ నిధిధ్యాస. పరమం బ్రహ్మ విజ్ఞాయ, పరిపూర్ణమైనటువంటి బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్న తర్వాత, తానే బ్రహ్మం అనేటువంటి జ్ఞానం కలిగిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడు వాడు? శాస్త్రాన్ని ఉత్సృజేత్, చక్కగా వదిలిపెట్టేస్తాడు. పరిత్యజత, ఉత్సృజేత్ పరిత్యజత. ఆయన లాస్ట్ లైన్ కొద్దిగా సంధి చూసుకోండి. ఉల్కావత్తాన్యధోత్సృజేత్, ఉల్కావత్ తాని అథ ఉత్సృజేత్. ఉల్కావత్ తాని అథ ఉత్సృజేత్. ఇప్పుడు అర్థం చూడండి మీకు. శాస్త్రాన్ని అధ్యయనం చేసి శ్రవణం చేసిన తర్వాత గురుముఖత పునః అభ్యస్యచ, మననం చేసిన తర్వాత పరమం బ్రహ్మ విజ్ఞాయ, తానే బ్రహ్మం అనేటువంటి నిధిధ్యాసలో స్థిరపడిపోయిన తర్వాత, ప్లీజ్, ఉల్కావత్ కొరివి కట్టే వలె, ఉల్కంటే కొరివి చెప్తాను నేను, అందుకని కరదీపం అన్నాను. అక్కడ కరదీపం కాదు, టార్చ్ ఇది. ఇది ఉల్కావత్ అంటే ఒక కొరివి అంటాం కదా మనం, కాలుతూ ఉండేటువంటి కట్టె. ఉల్కావత్ తాని అంటే శాస్త్రాన్ని, ఇంతవరకు ఏ శాస్త్రాలనైతే అధ్యయనం చేశాడో
శాస్త్రీయ ద్వైతంలో ఏ శాస్త్రాలనైతే ఉపనిషత్తులనైతే అధ్యయనం చేశాడో తాని ఆ శాస్త్రాన్ని అథ ఆ తరువాత ఏ తరువాత బ్రహ్మ విజ్ఞాయ నిధిధ్యాస కూడా అయిపోయింది కదా, తానే బ్రహ్మం అని స్థిరీకరింపబడిన తరువాత అథ ఆ తరువాత తాని శాస్త్రాన్ని ఉల్కావత్ ఆ కొరివి కట్టేలాగా ఉత్సృజేత్ పరిత్యజత వదిలిపెట్టేయాలి అని అమృతనాదోపనిషత్తు చెప్తా ఉంది. ఇది శృతి అనుశాసనం, అది ప్రమాణం. ఇది శృతి అనుశాసనం. ఇదేంటి స్వామి కొరివి కట్టేది ఏంటని అంటే, ఇప్పుడు ఒక అడవిలో పోతున్నాడు ఒకడు, రాత్రి చీకటిగా ఉంది. ఆ చీకట్లో ఎక్కడ పెడతాడో, ఎట్లా కాళ్ళు ఎక్కడ ఏ విధంగా ఉంటాయో, ముళ్ళు ఎక్కడ ఉన్నాయో ఏ ఉన్నాయో తెలియదు. అందుకని ఏం చేస్తాడంటే అక్కడే ఉండేటువంటి ఎండు కట్టెని ఒక దాన్ని తీసుకొని దాన్ని బాగా వెలిగించుకున్న తర్వాత ఆ కట్టెని, అది వెలుగుతూ ఉంటుంది కదా, ఆ వెలుగులో పోతూ ఉంటాడు వాడు. అది ఉల్కావత్, అర్థమవుతుంది. ఒక కొరి వెలుగుతూ ఉంటుంది, దాన్ని పట్టుకొని అది ఎప్పుడైతే ఇట్లా పట్టుకొని పోతూ ఉంటాడో, దివిటి అనుకోండి. అంటే అడవిలో దివిటీలో కర్రదీపాలు దొరకవు కనుక ఆ రోజుల్లో ఒక కట్టెని వెలిగించుకొని ఆ దీపంలో, ఆ దీప కాంతిలో తను నడిచిపోతూ ఉంటాడు. అలా పోతూ ఉంటాడు, ఒక దశలో తెల్లారిపోద్ది, ఒక చోట చేరిపోతాడు. ఆగా ఇప్పుడు ఇంతవరకు రాత్రంతా ఆ కొరివిని పట్టుకొని, ఉల్కను పట్టుకొని దాని యొక్క సహాయంతో ఆ వెలుగులో నడుస్తూ వచ్చాడు. ఇప్పుడు ఒక దశలో వాడికి 6 గంటలు వచ్చేటప్పటికి వాడు ఇంకా అరణ్యంలోనే ఉన్నా కూడాను దీని అవసరం ఉందే, అందువల్ల పారేస్తాడు. ఉత్సృజేత్, చక్కగా విడిచిపెట్టేస్తాడు దాన్ని, ఎందుకని దాని అవసరం లేదని. కాబట్టి ఈ భయంకరమైనటువంటి ఈ ద్వైత ప్రపంచంలో ఎటుపోవాలనో ఏది అర్థం కానిటువంటి అజ్ఞాన దశలో, అజ్ఞానం అంటే చీకటి, అంతా చీకటిమయంగా ఉంది కనుక దారి ఏటో తెలియడం లేదు కనుక, ఏ విధమైన ప్రమాదానికి గురి కాకుండా పోవాలి కనుక, ఇదిగో ఉల్కని తీసుకొని ఒక కొరివిని వెలిగించుకొని దాని సహాయంతో పోతూ ఉంటాడు. మరి తెల్లవారిపోయింది అనుకోండి, సూర్యుని యొక్క వెలుతురు వచ్చేసింది కాదు, భాస్కరుడు వెలుగుతూ ఉన్నాడు కనుక దీని అవసరం లేదు కనుక ఉత్సృజేత్. కాబట్టి శాస్త్రాన్ని కూడా ఉల్కలాగా, ఎందుకంటే తను చీకట్లో ఉన్నాడు కనుక ఏదో అర్థం కాదు కనుక చీకట్లో, ఈ అజ్ఞాన అంధకారంలో ఉండేటువంటి వాడికి జ్ఞానం అనేటువంటిది ఉల్కలాగా సహకరిస్తూ ఉంటుంది. ఒక దశలో దాని సహాయంతోనే ప్రయాణం చేసి విచారం చేసి గురుముక్త అలా ప్రయాణం సాగించినటువంటివి, జ్ఞాన ప్రయాణం కొనసాగించినటువంటి తాను ఒక దశలో అంతా, ఇప్పుడు ఎట్లాగైతే సూర్యుడు వస్తే అంతా మనకు వెలుగు నిండిపోయిందో, జ్ఞాన భాస్కరుడు ఉదయించినప్పుడు దీని అవసరం లేదు కనుక పడేస్తాడు, శాస్త్రాన్ని వదిలిపెట్టేస్తాడు. కాబట్టి తత్హేయం, అది త్యాజ్యం, శాస్త్రం వదిలిపెట్టాల్సింది అని చెప్పాడు కాదు. ఎట్లా అనంటే ఇదిగో ఇట్లా శృతి అనుశాసనం అన్నాడు కాదు. ఏ శృతి అండి? అమృత నాద ఉపనిషత్. సరేనా? నెక్స్ట్, గ్రంథమభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పరః ఫలాలమివ ధాన్యార్థీ త్యజేత్ గ్రంథమశేషతః. మేధావి సేమ్ ఇంతకుముందు చెప్పాం కదా. కాబట్టి అటువంటి మేధావి, చిన్న సంశయ, ఇటువంటి మేధావి గ్రంథం అభ్యస్య, కాబట్టి శాస్త్రాన్ని అధ్యయనం చేసి, అంటే ఇంకొక ఉపనిషత్తు ఇస్తున్నాడు అంతే, ఇంకేం లేదు. శృతి అనుశాసనం అన్నాడు కనుక శృతులు అని అన్నాడు కదా, అంటే ఉపనిషత్తులు అని అర్థం. అమృతనాద అన్నాడు అనుకో ఉపనిషత్తులు అన్నాడు కదా, ప్లూరల్, అందుకని ఇంకొక ఉపనిషత్తు చెప్తున్నాడు అంతే, ఇంకేలే. గ్రంథం అభ్యస్య మేధావి, కాబట్టి ఎవడైతే జ్ఞానం కావాలనుకుంటూ ఉండాడో ఇటువంటి వాడు శాస్త్రాధ్యయనం చేసిన తర్వాత, గురుముఖత శాస్త్రాన్ని అధ్యయనం చేసిన తర్వాత జ్ఞాన విజ్ఞాన తత్పరః, జ్ఞానము, శాస్త్రీయ జ్ఞానము, విజ్ఞానము, అనుభవ జ్ఞానము రెండు కూడా ఏర్పరచుకున్న తర్వాత, జ్ఞాన విజ్ఞాన తత్పరుడైన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా? గ్రంథం అశేషతః త్యజత్. 4వ లైన్. ఇంతవరకు ఏ గ్రంథాన్ని అయితే గురుముఖత అధ్యయనం చేశాడో ఆ గ్రంథాన్ని ఇప్పుడు హేయం, అదే పాయింట్, వదిలేస్తూ ఉన్నాడు. అశేషతః, సంపూర్ణంగా వదిలేస్తూ ఉన్నాడు అంతే.
అయ్యా ఇది మాత్రం వదిలేసి ఆ ఒక్క ఉపనిషత్తు మాత్రం పట్టుకుంటాననిలే, ఈ ఉపనిషత్తులన్నీ వదిలేస్తాను, ఒక్క ఉపనిషత్తు పట్టుకొని ఉంటాను, ఇన్ని శాస్త్రాలు వదిలేస్తాను, ఒక్క శాస్త్రం పట్టుకొని ఉంటాను, అదిలే అశేషత సంపూర్ణంగా వదిలేస్తాడు. ఎట్లాగూ అని అంటే ఫలాలం ఇవ ధాన్యార్థి. ధాన్యార్థి ధాన్యంలో ఇప్పుడు వరి ధాన్యం కావాలా, వరి ధాన్యం కావాలనుకున్నవాడు ఏం చేస్తాడు, వరి పైన పొట్టు ఉంటుంది, ఊక ఉంటుంది కదా, అదే పై పొట్టు. ఇప్పుడు వాడు పై పొట్టుతో కూడా భోజనం చేయలేడు. భోజనం చేస్తే కానీ ఆకలి తీరదు. ఆకలి తీరాలంటే అన్నం తినాలి, అన్నం తినాలంటే ధాన్యం కావాలి, ధాన్యం కావాలని అనుకుంటే ధాన్యం ఎక్కడో లేదు, ఈ పొట్టులోనే ఉంది వచ్చిన బాలు. ఆ పొట్టులో ఉండేటువంటి ధాన్యాన్ని తీసిన తర్వాత ధాన్యం మాత్రం ఉపయోగించుకుంటాడే కానీ ఫలాలం అది అంతే, ఇంకేమీ లేదు. ఫలాలమివ ధాన్యార్థి. కాబట్టి ధాన్యం కావాలి అనుకునేటువంటి వాడు పై పొట్టు ఏదైతే ఉందో, ఊక ఏదైతే ఉందో దాన్ని తొలగించి పడేస్తాడు. అరటిపండు తినేవాడు తొక్క విసిరేసి పండు తింటాడు. తొక్క ఎవరికి స్వామీజీ? కృష్ణుడికి. అదే కదా విదురుడు చేసింది. అంతే. ఇది ఇంతకుముందు చెప్పింది అమృత నాద ఉపనిషత్, ఇది అమృత బిందు ఉపనిషత్. 108లో ఒకటి అమృత బిందు, అమృత బిందు ఉపనిషత్. నాయన శాస్త్రాన్ని ఉత్సృజేత అంటే ఇక్కడ ఇంకోటి కూడా అర్థం చేసుకోండి, అది ఒక పని అని కాదు. మళ్ళీ ఇప్పుడు జ్ఞానం కలిగింది కనుక రమణ మహర్షి జ్ఞానం కలిగిపోయింది ఆయనకి. నాయన ఆ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని రండిరా. ఎక్కడ పోదామయ్యా? హుసేన్ సాగర్ పోతామన్నాడు అనుకోండి, మళ్ళీ శాస్త్రం అవసరమనే. అంతే కదా, శాస్త్రాన్ని అధ్యయనం చేయడం కర్మ అయితే శాస్త్రాన్ని విసిరి పారేయడం కూడా కర్మే. నిన్ను కర్మ చేయొద్దు, జ్ఞానంలో ఉండమనడమే ప్రధానం. నువ్వు ప్రవర్తించొద్దు, ప్రకాశిస్తూ ఉండడం అనేది ప్రధానం. అర్థమైందే? అంటే ఇక్కడ ముఖ్యంగా ఉత్సృజేత్ అంటే నీకు కర్మను ఆపాదించడం లేదు. ఇక్కడ ఉత్సృజేత్, నాయన నువ్వు వదిలిపెట్టేయి అనగానే నా జ్ఞానం వచ్చేసింది నేను విసిరిసిరి పారేస్తాను. వదిలేయమంటే శాస్త్రాన్ని పడేయమని కాదు, అవసరం లేదని. మీకు అర్థం కాదా? ఒకవేళ శాస్త్రం ఉంటే తరించిపోయిన మహాత్ముడికి మీరు చూడండి, రమణ మహర్షి ఊరికి పుస్తకాలు అలా పట్టుకొని ఉండడం, ఫోటోలు కూడా చూసుంటారు మీరు. కొన్ని ఆయన కరెక్షన్స్ కూడా చేసేవాడు. ఇప్పుడు ఉపదేశారం రాశాడా లేదా చెప్పండి? ఉన్నది నలుబుది సద్విద్య ఒక బుక్ రాశాడు, హృదయ కుహల మధ్య కేవలం బ్రహ్మమాత. ఆయన రాసినవే ఇవన్నీ శ్లోకాలు, ఇవన్నీ ఆయన రాశాడా లేదా? మరి శాస్త్రాన్ని వదిలిపెడితే ఎంత అయింది? శాస్త్రం కాదా ఇది? శాస్త్రీయ ద్వైతం కాదా? జ్ఞానం కలగడమే ప్రధానం, నువ్వు వదలడం అని కాదాడా. జ్ఞానం కలిగిన తర్వాత నాయన ఒకవేళ శాస్త్రం చూశాడు అనుకోండి, ఏం కనపడుతుంది శాస్త్రంలో? అర్థం చూసావనుకో ఏం కనపడుతుంది? నీ ముఖమే కదా కనపడుతుంది. నీ ముఖం నీకు అసహ్యంగా ఉంటుందే, పదే పదేనా చూసుకుంటావు. ఏమైంది? చూసుకొని అవసరం లేదు స్వామీజీ. ఎందుకని? నాకు ముఖం ఉందని నాకు తెలుసు, పెట్టుకొని దగ్గరే ఆస్తాం. అర్థమవుతుంది ఇప్పుడు. అందువల్ల నీకు జ్ఞానం కలగడమే ప్రధానం. అందుకని ఏదో ఉత్సృజేత అన్నాడు కదా, దాన్ని ఏదో విసిరిపడేయాలి, ఇట్లాంటి అభిప్రాయాలు మాత్రం పెట్టుకోబాకండి. అందుకని చెప్తున్నాను నేను. కాబట్టి ఫలాలమేవ ధాన్యార్థి, అసలు సారరూపమైన విషయం తీసేసుకున్నాడు, ధాన్యం తీసుకున్నాడు, అతను కడుపు నిండిపోయింది, అయిపోయింది. ఇంకా ఊకనేం చేయాలి, పై పొట్టుని ఏం చేయాలి, పడేసాడు అంతే. ఇంకే దట్స్ ఆల్ రైట్, అంతవరకే. ప్లీజ్. తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణః నానుధ్యాయేత్ బహూన్ శబ్దాన్ వాచో విగ్లాపనం హి తత్. ధీరః తమేవ ధీరో, ధీరః బ్రాహ్మణః అంటే బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నం చేసేటువంటి ముముక్షు, జిజ్ఞాసు, బ్రాహ్మణః.
వాడు ఎట్లాంటి వాడు? ధీర. ఇక్కడ ధీరత్వం ఏముండదు, ఇదేమైనా పొట్లాట కాదు కదా. ధీరుడు అంటే మనం ధైర్యం కలిగిన వాడు అట్లా ఇట్లా అంటాం. ఇక్కడ ధీరత్వం ఏంటంటే శాస్త్రం గనక జ్ఞానం విషయంలో శక్తి కలిగినటువంటి వాడు అని అర్థం. అదే ధీర. ధీర బ్రాహ్మణ తమేవ విజ్ఞాయ. తం ఏవ విజ్ఞాయ. తం ఏది? ఆత్మనం, బ్రహ్మం. కాబట్టి బ్రహ్మం ఏదో, ఆత్మ ఏదో, తం ఏవ దానిని తమేవ ఆత్మ ఏదైతే ఉందో దానిని, బ్రహ్మం ఏదైతే ఉందో దానిని, ఎందుకంటే బ్రహ్మాత్మ జ్ఞానం గనక. విజ్ఞాయ దాన్ని తెలుసుకున్న తర్వాత, అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? ప్రజ్ఞాం కుర్వీత, ఆ జ్ఞానంలోనే సుస్థిరంగా ఉండిపోవాలి. అంతే, ఇంకేలే. తెలుసుకున్నాడు కదా తానే బ్రహ్మమని, ఇంకేం చేయాలి? ధర్మార్థ కామాల కోసం ప్రయత్నం చేయాలి. నా త్రివర్గముల కోసం అవసరం లేదు. తనకు కావాల్సింది మోక్షము. తాను మోక్షరూపుడు అయ్యున్నాడని అర్థమైపోయింది. ఇంకా ఉండాల్సిందేంటి? ప్రజ్ఞాం కుర్వీత, ఆ ప్రజ్ఞానంలోనే, ఆత్మజ్ఞానంలోనే ఉండిపోవాలి. నాను ధ్యాయేత్ బహూన్ శబ్దాన్. నాయన, బహూన్ శబ్దాన్. ఇక అనేకమైనటువంటి మాటలు ఉన్నాయి చూచారా, అంటే అనేకమైన శాస్త్రాలని అర్థం, అవసరం లేనిటువంటివన్నీ, అర్ధరహితమైనటువంటి బహూన్ శబ్దాన్ నానుధ్యాయేత్ నా అనుధ్యాయేత్ ఇది. నానుధ్యాయేత్ నా అనుధ్యాయేత్, దాన్ని అనుసంధానం చేయకూడదు. ఎప్పుడు కూడా వాటి గురించి ధ్యానించుకుంటూ కూర్చోకూడదు. ఎప్పుడైతే ధీర పురుషుడివై, అంటే ప్రజ్ఞావంతుడివై బ్రహ్మము కోసం అన్వేషణ చేస్తున్నావో అప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఏదో కానే కాదు, తమేవ విజ్ఞాయ. చూసారా, ఇది మోక్షత్వం. మోక్షమే భూయాతిథి ఇచ్చా. మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కదా, కాబట్టి జ్ఞానమే కావాలి నాకు, మరొకటి కానే కాదు. కాబట్టి జ్ఞానం కావాలి కనుక జ్ఞానం మీదనే ఉండాలి నీ దృష్టి. చూచారా, ఇప్పుడు కనిపిస్తుంటుంది స్వామీజీకి అంతసేపు ఏదో శాస్త్రం మీద ఏదన్నా మహాత్ములు చెప్పిన మార్గమే, లేకపోతే నిలవదు. ఎట్లా నిలుస్తుంది? దాని మీదనే ఉండాలి. మనకి ఏది కావాలన్నా దాని మీదనే ఉండాలి. తం ఏవ విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత. కాబట్టి దాన్ని తెలుసుకున్న తర్వాత ఆ జ్ఞానంలో ఉండిపోవడమే నిరంతరం. అంతేగాని మళ్ళీ నేను దేహము అనేటువంటి భావన కానీ, ఇదంతా శాశ్వతం అనేటువంటి భావన కానీ, ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి దుఃఖం ఏదైతే ఉందో దానితో పెనవేసుకోవడం కానీ, నేను నాదనేటువంటి అహంకార మమకారాలు కానీ, వీటి ఏవి లేకుండా నేను కేవలం ఇవన్నీ కూడా మిథ్యాస్వరూపంగా ఉన్నాయి, ఇవి నా మీద ఆధారపడి ఉన్నాయి, ఆధారపడి ఉన్నాయి కనుక ఇవన్నీ మిథ్య. కాబట్టి ఇవన్నీ తొలగించినా కూడా ఏదైతే దివ్యంగా ప్రకాశిస్తూ ఉందో అటువంటి ఆత్మస్వరూపాన్ని నేను అనేటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో దాంట్లో ప్రజ్ఞాం కుర్వీత, అందులో ఉండిపోవడమే. అంతేగాని మళ్ళీ రకరకాలైన వేసుకొని తిరగకూడదు. బహూన్ శబ్దాన్ నా అనుధ్యాయేత్. ఇంకా రకరకాలైనటువంటి విషయాలు, అన్య శబ్దాలు అంటే అన్య శాస్త్రాలు, వాటినంతా పట్టుకొని తిరగడం, ఇవన్నీ కూడా చెయ్యనే కూడదు. ఎందుకని? వాచో విజ్ఞాపనం హి తత్. దీనివల్ల వాకు శ్రమ కదా అంటాడు. అనవసరమైనటువంటి శాస్త్ర చర్చ చేసావంటే పర్వాలేదు, అంటే వృద్ధాశ్రమ అని చెప్పడం. వాకు శ్రమ అంటే వృద్ధాశ్రమ, వాటి వల్ల నువ్వు పొందేది మాత్రం ఏమీ లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా కాలే ప్రతిక్షమాణే, అది ఉద్దేశం. ఎందుకంటే సుఖ దుఃఖ ఇచ్ఛ లాభాది త్యక్తే కాలే ప్రతీక్ష్యమాణే క్షణార్థమపి వ్యర్థం ననేయం. ఇది సూత్రం. చూడండి, తమాషా చూడండి. ఇదిగో సుఖ దుఃఖ ఇచ్ఛ కోరిక, లాభ నాకు అది కావాలి ఇది కావాలి. సో సుఖ దుఃఖ ఇచ్ఛ లాభాది ఎట్సెట్రా, ఇంకా అన్ని నష్టాలు గిష్టాలన్నీ సరేనా, లాభాది శక్తి, వీటన్నిటిని విడిచిపెట్టి. ఎందుకని? ఇదంతా అనాత్మకు సంబంధించినటువంటి విషయాలు. ఎప్పుడైతే అవన్నీ వదిలేసావో నీకేం మిగిలిందో తెలుసా? కాలం మిగిలింది. లేకపోతే కాలం అంతా వాటితోనే పోతుంది. నాకు అది కావాలి ఇది కావాలి, ఈ ద్వేషాలు, ఈ రాగాలు, అహంకారాలు, అభిమానాలు, వీటితో కొట్టుపోద్ది. అదంతా పోయిన తర్వాత నీకేం మిగిలింది? కాలం ఒక్కటే మిగిలింది. కాలే ప్రతిక్షమాణే, కాలం మిగిలింది కదా. క్షణార్థమపి, అరక్షణం కూడాను వ్యర్థం ననేయం, అరక్షణాన్ని కూడా
వ్యర్థం చేయడానికి అవకాశమే లేదు. కాబట్టి నిరంతరం కూడాను అన్య విషయాల మీదకు పోకుండా కేవలం తమేవ విజ్ఞాయ, దాన్నే తెలుసుకోవాలి, దాని యందే ఉండాలి. అంతేగాని కాలక్షేపం కుదరదు. అర్థమైందా? మనోళ్ళు అంటున్నా చూడు, ఏం చేస్తున్నారు సార్? ఏముందిలేండి, ఏం లేదు, అట్లా రండి, అట్లా పోదాం. ఏడిపోతాం, అట్లా పోదాం సార్, కాలక్షేపం, అట్లా పోదాం ట్యాంక్ బండికి. కాలక్షేపం అది. కాలే ప్రతిక్షమాణే క్షణార్థమపి వ్యర్థం ననేయం. కాలక్షేపో న కర్తవ్యః, కాలక్షేపో న కర్తవ్యః, క్షీణమాయుః దినే దినే నా క్షణే క్షణే, దినే దినే క్షణానికి పోతా ఉంది. కాబట్టి కాలక్షేపం అనేది మన కర్తవ్యం కానే కాదు. ఎందుకని? కాలక్షేపం ఏం చేస్తావు నువ్వు? క్షీణమాయుహో, కాలం పోతూ ఉంటే ఆయుస్సు క్షీణించిపోతూ ఉంది, ఆయుర్దాయం క్షీణించిపోతుంది. క్షీణమాయుహో దినే దినే. ఇప్పుడు ఒక 3-4 రోజులు అయింది, అబ్బో ఇన్ని రోజులే, 3-4 రోజులేనా అనిపిస్తుంది. మంగళవారం అయిపోయి సరే పూర్ణాహుతి చేసేసుకున్నాం, మంగళవారం మీరు వెళ్ళారు, బుధ గురు శుక్ర శని, ఆదివారం వచ్చేసాం, మళ్ళీ 4 రోజులు జరిగిపోయింది. 4 రోజులు అయిపోయింది సదస్సు అయ్యి అని మీకు అనిపిస్తూ ఉంది, కానీ లేదు, 4 రోజులు శ్మశానానికి దగ్గరైపోయాము. క్షీణమాయు దినే దినే, క్షణే క్షణే, ప్రతి క్షణము ప్రయాణం నడుస్తూ ఉంది. నువ్వు చేసినా చేయకపోయినా, ఏం చేసినా ఏం చేయకపోయినా ప్రయాణం మాత్రం సాగిపోతూ ఉంది. ఏ వైపు? శ్మశానం వైపు నడిచిపోతూ ఉంది. కాబట్టి దేహస్య పతనం వీక్ష్య, కాబట్టి దేహం పతనం అవుతుంది, కనపడతా ఉంది. రోజు రోజుకి దేహంలో వచ్చేటువంటి మార్పులు మనకు తెలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు బాల్యంలో ఉన్నంత శక్తిగా మనం లేము. ఇప్పుడు బాల్యంలో ఉన్నటువంటి స్ఫూర్తి మన దగ్గర లేదు, అప్పుడున్నటువంటి శక్తి సామర్థ్యాలు మన దగ్గర లేవు. కాబట్టి దేహస్య పతనం వీక్ష్య కర్తవ్యం హరికీర్తనం, అంటే జ్ఞాన సముపార్జనం చేయదగినటువంటిది ఏంటంటే ఇదే. కానీ కాలక్షేపో నకర్తవ్య, క్షీణమాయు దినే దినే, క్షణానికి మనకు కాలం సాగిపోతూ ఉంది కనుక కాలక్షేపం అనేది ఎప్పుడు పెట్టుకోకూడదు. అందుకని ఆ కాలక్షేపాన్ని కూడా మన వాళ్ళు హరికథా కాలక్షేపం అన్నారు. అది తమాష. అది కూడా కాలక్షేపం ఎట్లా ఉండాలి? హరికథ, భగవంతునికి సంబంధించి హరికీర్తనం, కర్తవ్యం హరికీర్తనం. కాబట్టి భగవత్ సంబంధమైంది, ఎందుకంటే అదొక్కటే సత్యం కనుక. తమేవ ధీరో విజ్ఞాయ ధీరః. కాబట్టి ప్రజ్ఞావంతుడై ఉండాలి. కేవలం శాస్త్రం ఉన్నా కూడా ఉపయోగం లేదు సార్. యస్య నాస్తి స్వయం ప్రజ్ఞా శాస్త్రం తస్య కిం కరిష్యతి. శాస్త్రం వేసింది ఒక మాట, ఏమిటో తెలుసా? ఎవడికైతే ప్రజ్ఞ లేదో అదే మేధావి, ఎవరికైతే స్ఫూర్తి లేదో, ఎవడైతే శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేసేటువంటి కెపాసిటీ లేదో, యస్య నాస్తి స్వయం ప్రజ్ఞ, స్వతహాగా వాడికి గనక ప్రజ్ఞ లేదనుకోండి, శాస్త్రం తస్య, వాడికి శాస్త్రం కిం కరోతి కరోతి కిం, ఏం చేస్తుంది శాస్త్రం? లోచనాభ్యాం విహీనస్య దర్పణ కిం కరిష్యతి. కళ్ళు లేని వాడికి అర్థం ఇస్తే వాడు ఏం చేసుకుంటాడు? శాస్త్రంలో ఎందుకు శాస్త్రం అంటే ఎంత క్లియర్గా ఉందో. ఇప్పుడు కళ్ళు లేవు, అంధుడు, వాడికి మనం తీసుకెళ్ళి మంచి అర్థం ఇచ్చామనుకోండి, అద్దంలో ఏం చూస్తాడు పాపం? అద్దంలో చూడాలంటే వాడికి కళ్ళు ఉండాలి. కాబట్టి అద్దం ఉంది, కానీ అద్దంలో రూపం ప్రతిఫలించిన, అద్దంలో ప్రతిఫలించినటువంటి రూపాన్ని చూడడానికి తన దగ్గర కళ్ళు లేవు. కాబట్టి శాస్త్రం మహాద్భుతంగా చెబుతూ ఉండిన వీడు గనక ప్రజ్ఞావంతుడు కాకపోతే విషయం శాస్త్రంలో ఉంటుంది, వీడికి అర్థమయ్యే అవకాశం లేదు. అందువల్లనే గురురేవ శరణమితి. కారణం ఒక్కటే. కాబట్టి అనేక జన్మల్లో కొట్టుమిట్టాడుతూ వస్తున్నాం, ఈ జన్మలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా అహంకారాన్ని దగ్గర పెట్టుకొని అంతా నాకే తెలుసు నువ్వు ఊరేగితే గురువు చేసేది కూడా ఏమీ లేదు. కాబట్టి నాకు అర్థం కాని దాన్ని అర్థం చేసుకొని చెప్పగలిగేటువంటి మేధస్సు అక్కడ ఉంది గనక నాకు ప్రజ్ఞ లేదు. స్వయంగా ప్రజ్ఞ లేనప్పుడు నేను కళ్ళు లేనివాడిని. కళ్ళు లేని వాడికి దర్పణం ఇస్తే, అర్థం ఇస్తే వాడు ఏం చూసుకుంటాడు? ప్రజ్ఞ లేనటువంటి వాడి చేతిలో శాస్త్రం పడితే వాడు ఏం అర్థం చేసుకుంటాడు?
కాబట్టి కళ్ళున్నవాడే దర్పణంలో ప్రతిరూపాన్ని చూడగలడు. కాబట్టి తన యొక్క ఆత్మస్వరూపాన్ని శాస్త్రంలో ఎవడు చూడగలడంటే అటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు. అట్టివాడు బోధిస్తే మనకు జ్ఞానం అవసరం వస్తుంది కనుక గురురేవ శరణమితి. కాబట్టి ఇటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఆచార్యుని యొక్క కృప చాలా ప్రధానంగా ఉండాలి కనుక ఇది జరగాలంటే అన్య శాస్త్రాల యందు మనకు బుద్ధి వెళ్లకుండా ఉండాలి. తమే వైకం విజానీథ హ్యన్యావాచో విముంచధ యశ్చేద్వాంగ్మనసి ప్రాజ్ఞః ఇత్యాద్యాశ్రుతయ స్ఫుటాః. కాబట్టి అమృతనాథోపనిషత్తు, అమృత బిందోపనిషత్తు రెండు చెప్పాడు కదా. ఈ మధ్యలో ఒక మాట అన్నాడు, నాయన అనవసరమైనటువంటి అర్ధరహితమైనటువంటి శాస్త్రాల జోలికంతా పోవద్దు అని. ఇక్కడ తమాష చూడండి, ఇప్పుడు ముండకోపనిషత్తు ఇస్తున్నాడు. దిస్ ఇస్ ముండక. ఇంతకుముందు మీకు చెప్పే ఉన్నాను, ఇది ఇంకా బాగా మీకు అర్థం కావచ్చేమో. తమేవ ఏకం విజానీత. ఇప్పుడు అమృతనాథ అమృత బిందు ఉపనిషత్తు వచ్చింది కదా, ఇది రెండవ ముండకం, ద్వితీయ ముండకంలో వచ్చింది. తమేవ ఏకం, తం అది ఆత్మానం, ఏవ అదే, ఏకం ఆ ఒకటే, ఆత్మ ఒక్కదానినే విజానీత నువ్వు తెలుసుకోవాలి. కానీ చెప్తాను, హి అన్యా వాచ విముంచథ. ఇంకా మిగతా వాక్యాలన్నీ వదిలిపెట్టేయాలి. ఆత్మ విషయమే ప్రధానంగా ఉండాలి. రెండవ దానికి సంబంధించిన జ్ఞానం అవసరం లేదు. ప్రాజ్ఞ వాక్ మనసి యశ్చేత్. అదే ప్రాజ్ఞ. ఇంతకుముందు చూసారా, ఎవడి యొక్క బుద్ధి అయితే సుస్థిరంగా ఉందో అటువంటి విద్వాంసుడు, జ్ఞానం కలిగినటువంటి వాడు, వాక్కు మనసి. కాబట్టి వాక్కును మనసును, వాచా మనస ఈ రెండింటిని కూడాను నిగ్రహించాలి అని ఇత్యాద్యాహ ఈ విషయాలన్నీ కూడాను శృతయ శృతులు స్ఫుటాహ సుస్పష్టం చేస్తూ ఉన్నవి. ఇక్కడ ఏ శృతులు అంటే ముండక శృతి. మీరు అదే చూసుకుంటారండి, ముండక ఎట్లా ఉందో చెప్తా. తమైవేకం విజానీత కదా, తం ఏవ ఏకం విజానీత. ముండకలో ఎట్లుందంటే తమేవైకం జానీత, వీలేదు, ఉపసర్గ లేదు, అంతే. సేమ్ ఇదే వాక్యం, ఇక్కడ శ్లోకం, అక్కడ మంత్రం. మీకు చెప్పాను నేను ఇంతకుముందు, డివిడీలు కూడా వచ్చాయి కదా ముండకోపనిషత్తు మీద. తమేవ ఏకం విజానీత, దాన్ని తెలుసుకోవాలి. తమేవ ఏకం ఆ ఒక్కదాన్నే తెలుసుకోవాలి, ఆత్మనొక్కదాన్నే తెలుసుకోవాలి. ఇక్కడ విజానీత అన్నాడు, అక్కడ జానీత అన్నాడు, వీలేదు, అంతే. ఉపసర్గ ఒకటి లేదు కానీ సేమ్ ఇదే. నెక్స్ట్ అన్యావాచ విముంచథ. అన్యావాచ విముంచద, ఈ వాక్యం అట్లాగే ఉంది ముండకలో, ఏం మార్పు లేదు. కనుక తమేవైకం జానథ ఆత్మానం అన్యవాచో విముంచద అమృతస్యైష సేతు అని ఉంది. ఏది ముండకలో? అమృతస్య అంటే మోక్షస్య, అమృతత్వం అంటే మోక్షం కదా. అమృతస్య మోక్షస్య ఏష సేతు, ఏష ఇది సేతు, ఇది వంతెన లాంటిది, బ్రిడ్జ్, వంతెన లాంటిది అని. కాబట్టి ఇక్కడ తమేవ ఏకం విజానీత అన్యవాచ విముంచద. కాబట్టి ఆ ఒక్కదానిని నువ్వు తెలుసుకోవాలి, ఆత్మను ఒక్కదానిని నువ్వు తెలుసుకోవాలి, బ్రహ్మ పదార్థాన్ని. అన్యమైనటువంటి వాక్కులు ఏవైతే ఉన్నాయో అవి అవసరం లేదు కనుక వాటిని త్యజించాలి. కాబట్టి ప్రాజ్ఞుడైనటువంటి వాడికి వాక్కు మనసు అధీనంలో ఉండాలి. ఎందుకో తెలుసా? మనస్సులో ఏవైతే నడుస్తూ ఉంటాయో అవే వాక్కులో వ్యక్తమవుతూ ఉంటాయి. మనస్సులో అన్యవాచ నడవకూడదు, అప్పుడు వాక్కులో కూడా నడవకూడదు, అంతే, ఇంకేం లేదు. నిగ్రహించుకొని పోవాలి అని శృతులు చెబుతూ ఉన్నాయి. తం ఏవ ఏకం, ఆ ఒక్కదానిని ఆలోచించాలి. ఎందుకని? ఆ ఒక్కది తెలిస్తే నీకు అన్నీ తెలిసినట్లే. యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి, అది ఇది.
కాబట్టి ఆ ఒక్కటి ఆత్మస్వరూపాన్ని కనుక తెలుసుకుంటే సమస్తాన్ని తెలుసుకున్నవాడి అవుతావు గనక తమేవ ఏకం, ఆ ఒక్కదానిని జానీథ విజానీథ. తరువాత అన్యవాచో విముంచద. అన్యవాచ అంటే అవిద్యారూప అన్యరూప శాస్త్రాన్ని, అంటే అవిద్య లేదా అపరావిద్యారూప శాస్త్రాన్ని. పరావిద్య కాకుండా, పరావిద్యేది ఆత్మజ్ఞానం. కాబట్టి ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటిది కాకుండా అపరావిద్య. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ముండకలో పరావిద్య అపరావిద్యవే కదా ప్రధానం, అందుకని చెప్తున్నాను. కాబట్టి అపరావిద్య రూప శాస్త్రాన్ని కనుక పరావిద్య ఆత్మజ్ఞానానికి సంబంధించింది కాకుండా ఏదైతే ఉందో దాన్ని విముంచత, వదిలిపెట్టాలి, పరిత్యజత, వదిలిపెట్టాలి అని అర్థం. అసలు సూత్రంలో అయితే నారద మహర్షి కర్మాణి సన్యస్యతి వేదానపి సన్యస్యతి, వేదానపి సన్యస్యతి అన్నాడు నారదభక్తి సూత్రాల్లో. వేదాలను కూడా వదిలేయి అన్నాడు. తమాష చూసారా? అంటే వేదాలను వదలడం అంటే కర్మకాండకు సంబంధించిన వేదం ఏదైతే ఉందో ప్రథమ భాగం దాన్నంతా వదిలిపెట్టే. ఎందుకని? తమైవైకం విజానీత. కాబట్టి ఆత్మనే నువ్వు తెలుసుకోవాలి కనుక అవి ఆత్మకు సంబంధించినవి కావు, కేవలం కర్మకాండకు సంబంధించినవి కనుక వేదానపి సన్యస్యతి, కేవల అవిచ్ఛిన్నానురాగం లభతే. అది సూత్రం. వేదానపి సన్యస్యతి కేవల అవిచ్ఛిన్నానురాగం లభతే. కాబట్టి వేదాలు కూడా వదిలిపెట్టి, కర్మకాండనంతా వదిలిపెట్టి కేవలం ఆత్మానందంలో ఉండిపోవడమే ప్రధానమైనటువంటి విషయం. అది తమేవైకం విజానీత. అది ఇంకేం లేదు. వేదానపి సన్యస్యతి. ఏదత్ ఆత్మజ్ఞానం అమృతస్య మోక్షస్య సేతు. సేతు అంటే వారధి అని అర్థం. కాబట్టి ఈ సంసార సాగరాన్ని దాటడానికి ఈ ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో, ఏతత్ ఆత్మజ్ఞానం, ఈ ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో అది అమృతస్య మోక్షస్య సేతు. కాబట్టి సంసార సాగరాన్ని దాటడానికి మనకు అదొక వంతెన లాంటిది అని అర్థం. అంటే సంసార మహోదధేహే, సంసార మహోదధేహే ఉత్తరణ హేతుత్వాత్, అంటే దాన్ని దాటడానికి ఉత్తరణ, తరించడం, దాటడం. కాబట్టి సంసార మహోదధేహే ఉత్తరణ హేతుత్వాత్ ఇది సేతు. కాబట్టి ఒక పెద్ద ప్రవాహం నడుస్తూ ఉంటే దాన్ని దాటిపోవాలంటే దాని మీద ఉండేటువంటి వంతెన మీద నుంచి మనం ఎట్లాగైతే వెళ్ళిపోతూ ఉంటామో అట్లాగే ఈ శృతులన్నీ కూడాను, ఈ వాక్యాలన్నీ కూడా మనకు మహావాక్యాలన్నీ, సరేనా, ఉపనిషత్తు వాక్యాలన్నీ కూడాను మనకు సేతువుల్లాగా ఉంటాయి అని శృతులు స్పష్టం చేస్తూ ఉన్నాయి. కాబట్టి వీటిని నియమించి దీన్ని దాటిపోవాలి, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఇంతవరకు శాస్త్రీయ ద్వైతం అయిపోయింది. ఇక్కడికి శాస్త్రీయ ద్వైతం అయిపోయింది. అశాస్త్రీయమపి ద్వైతం తీవ్రం మందమతి ద్విధా కామక్రోధాదికం తీవ్రం మనోరాజ్యం తదేతరత్. అది ఇది నెక్స్ట్ వీక్ మనం డిస్కస్ చేస్తాం. ఏంటంటే ఇప్పుడు ఈశ్వర నిర్మితమైనటువంటి ద్వైతం మనకు ఎట్లా ఉపకరిస్తూ ఉందో, అభాతకం సాతకంచ, ఇది మనకు అర్థమైపోయింది కదా. ఇక మన ద్వైతం ఏదైతే ఉందో దీంట్లో భేదం ప్రధానంగా ఉంది కనుక ఇది బంధకారణం అన్నాం. అందులో రెండు రకాలుగా ఉన్నాయి, ద్విధ, శాస్త్రీయం, అశాస్త్రీయం. శాస్త్రీయం ఏది అని అన్నప్పుడు ఇప్పుడు చూసుకుంటూ వచ్చాం. ఇదంతా మనకు ఉపకరిస్తూనే ఉంది. సాధన కానీ, గురుముఖత మనం చేసేటువంటి శాస్త్రాధ్యయనం కానీ, ఇవన్నీ కూడాను శాస్త్రీయ ద్వైతం. సరేనా? ఇంకా మనకేం చేయాలంటే అశాస్త్రీయ ద్వైతం. అది మనకు అవసరం లేదు. అవసరం లేనిది కూడా తెలుసుకోవాలి. ఇది శాస్త్రంలో ఒక కోణం. స్వామీజీ, అవసరమైంది తెలుసుకుంటే పోద్ది, అనవసరమైంది తెలుసుకుంటే ఎట్లంటే, అయ్యా, అవసరమైన దాంతో కూడా అనవసరమైంది కూడా తెలుసుకోవాలి. అది ఎందుకు స్వామీజీ? దాన్ని వదిలిపెట్టాలి కనుక అది అశాస్త్రీయం. కాబట్టి అశాస్త్రీయమపి ద్వైతం, ఇది మళ్ళీ ద్విధ. ఈ అశాస్త్రీయం ద్విధ రెండు రకాలుగా ఉంది. ఏంటంటే తీవ్రం, మందం. ఒకటి తీవ్రమైనటువంటిది, రెండోటి మందం. ఏంటంటే తీవ్రం? కామక్రోధాధికం, ఆధికం ఎట్సెట్రా, అంటే కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నీ ఉన్నాయి.
ఇవన్నీ కూడాను అశాస్త్రీయ ద్వైతం ఇవి. కాబట్టి తీవ్రంగా పోతాయి. రెండోది మనోరాజ్యం, ఏదంటే అది ఆలోచిస్తూ ఉండడం, అర్ధరహితంగా ఏదంటే అది ఆలోచిస్తాడు. ఎందుకని తమైవైకం విజానీయత లేదు కనుక వాడికి. అశాస్త్రీయంలో ఉండేవాడు ఏది పడితే అది ఆలోచిస్తూ ఉంటాడు ఎప్పుడు. గాలి మేడలు కానీ పేక మేడలు కానీ ఏదేది ఆలోచిస్తూ ఉండడం, ఇదంతా మనోరాజ్యం తథా ఇతరత్. అట్లాగే చాలా. కాబట్టి దీంట్లో తీవ్రము మందం ఉన్నాయి కదా, ఇది నెక్స్ట్ వీక్ మనం డిస్కస్ చేస్తాం. అంటే ఏది అవసరం లేదో దాన్ని మనం తెలుసుకోవడం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.